ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు 20 సంవత్సరాల తర్వాత మీ ఆవిడ గురించి సమస్యని ఇక్కడ వరకు వచ్చారు. ఇది 2026. అవును. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా, ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా? కలిసి ఒకే ఇంట్లో ఉన్నాము కానీ కమ్యూనికేషన్ అన్నది లేదు. అంటే మాట్లాడుకోవట్లేదా? ఈమె ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుంది ఒక క్యాండిడేట్ తోటి. తర్వాత నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడింది అని అంటే, నేను బరాబర్ చేస్తాను, నువ్వేం చేస్తావు. మీకు ఎలా తెలిసింది ఆ విషయం? ఈమె బిహేవియర్. ఏం బిహేవియర్ సార్? అంటే ఆ వ్యక్తి రిపీటెడ్ గా ఇంటికి వస్తున్నాడా, ఈవిడ వాళ్ళ ఇంటికి వెళ్తుందా, అర్ధరాత్రులు ఫోన్ మాట్లాడుతున్నారా, ఏమన్నా ఫోటోలు వీడియోలు దొరికినాయా? ఈమె బిహేవియర్ చేంజ్ ఫస్ట్గా. ఇప్పుడు నేను డ్యూటీకి వచ్చేటతోటే అన్నం వేస్తుంది, వెంటనే ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతుంది ఇంట్లోకి వెళ్ళి. తర్వాత నాకు ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నావు? నేను డ్యూటీలో ఉన్నాను, వస్తావా రావా? రాను అని చెప్పి వచ్చిన రోజులు ఉన్నాయా ఎప్పుడైనా మీరు? అట్లా వచ్చినాను. అట్లా వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినాక గొడవ, ఎందుకు నువ్వు రానన్నావు కదా. లవర్ ఒక ఫోన్ కొనిచ్చిండు, ఆ ఫోన్ తోటి మెయింటైన్ చేసింది. ఏమైంది నీ ఫోన్ ఎందుకు బిజీ అవుతుంది ఎవరు అంటే, ఆ పక్కింటి అమ్మ చేసింది, పలానా మనిషి చేసింది. అదే ఆవిడ దగ్గర ఇంకో సీక్రెట్ ఫోన్ ఉంది. ఈ లవర్ ఎవడు? అజ్ఞాత లవరా, కనిపించే లవరా? కనిపించే లవరే. కనిపించాడా మీకు? ఎవరు? ఆ పక్క పంటోడే. ఎంత ఉంటుంది ఆ పోరగాడు ఏజ్? ఆ పోరగాడు కాదు, నాకంటే పెద్దోడే. ఓయ్, బయట మంది అంటారు, అరే నీకు పిల్లాన్ని కాపాడుకోలేనికి పిల్లం ఎందుకు రా బై, హెచ్. నాతోటి అంటారు. చంపేసినట్టు ఉంటుంది కదా ఆ మాట. ఇంతోడు ఏమైతే అని దాన్ని కంటిన్యూ చేసింది. మళ్ళీ దొరికింది రీసెంట్గా నాకు, వాడితోనే వాడితోటే సేమ్. సేమ్. ఎక్కడ, ఎప్పుడు, ఎలా? మా అన్నయ్యని చూడక నేను 20 సంవత్సరాలు అయితే. వీళ్ళకు గొడవైన తర్వాత మా అన్నయ్యని చనిపోమన్నదట. చనిపోమన్నదంట. అప్పుడు ఒక చెరువు కాడికి వెళ్ళి నేను చచ్చిపోతా అని అక్కడికి పోయి చాలా బాధతోటి నాకు కాల్ చేసిండు అన్నయ్య. ఆవిడకి ఎంతో బలం వచ్చేసింది. ఎందుకంటే కనుక ఈరోజు ఆ ఫోన్ కాల్స్లో ఆవిడ మాట్లాడేటటువంటి తీరు పద్ధతి చూస్తే కనుక ఒక టీనేజ్ అమ్మాయో లేదంటే ఒక యంగ్స్టర్గా పెళ్లి కానటువంటి ఒక ఆడపిల్ల తన లవర్తో మాట్లాడుతున్నట్టుగా ఉంది. భార్య కోసం తల్లిదండ్రులను వదులుకున్నాడు, సిస్టర్స్ని వదులుకున్నాడు. ఒక మహారాణిలాగా బయటికి తీసుకొస్తే భార్యలు జీవితకాలం కలిసి ఉంటారా లేదా అని డౌట్ ఉందిరా బాబు. ట్రెండింగ్లో ఉన్న టాపిక్ హస్బెండ్ని లేపే అక్రమ సంబంధాలు ఉంటాయి, అవి ఇక్కడ పర్టికులర్ నడుస్తున్నాయి. అతనికి నీ లవర్ ద్వారా కానీ, నీ పిల్లల ద్వారా కానీ, నీ ద్వారా కానీ, నీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ ఏది జరిగినా మీరందరూ బాధ్యులే. సార్, మేడం, ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆయన ఒకసారి వేదిక మీద పిలుస్తాను. రండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను లాస్ట్ టైం దాకా పౌల్ట్రీ మార్కెటింగ్ చేసినాను. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ ఉన్నాను. ప్రజెంట్ ఖాళీగా ఉన్నారు. చెప్పండి, ఇక్కడి వరకు దేనికి వచ్చారు, ఏంటి సమస్య? మా ఫ్యామిలీ ప్రాబ్లం మేడం. ఓకే, అదే ఫ్యామిలీ ప్రాబ్లం ఎవరి గురించి? మీ పేరెంట్స్ వైపు నుంచి? మిస్సెస్. మీ మిస్సెస్ గురించి. మ్యారేజ్ ఎప్పుడైంది సార్ మీకు? మ్యారేజ్ 2006లో మేడం. ఎంతమంది పిల్లలు, మీరేం చేస్తారు? ఒక పాప, 2 బాబులు, కవల పిల్లలు. ఓకే. పాప వచ్చేసి 17 ఉంటుంది, బాబులు వచ్చేసి 15 ఉంటారు.
పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్, బాబులు 9th క్లాస్. ఓకే, మీరు 20 సంవత్సరాల తర్వాత మీ ఆవిడ గురించి సమస్య అని ఇక్కడ వరకు వచ్చారు. ఇది 2026. అవును. ఏంటండి సమస్య? పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు పాప వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవుతుంది, 2 బాబులు వచ్చేసి 9th క్లాస్. 3 పిల్లలు. చెప్పండి, 20 ఏళ్ల తర్వాత ఏంటి సమస్య? పెళ్ళైనప్పటి నుంచి ఉందా లేదంటే రీసెంట్ గా స్టార్ట్ అయితే అయిందా? నాకు అర్థమైందంటే ఆమె పెళ్ళైనప్పటి నుండి అయితే నాకేం గాని రాలేదు, అండ్ బ్యాక్గ్రౌండ్ అట్లనే ఉన్నట్టుంది, నాకు తెలియదు ఆ విషయం. మీరు అసలు ఏం పని చేస్తారు? అంతకుముందు అయితే వ్యవసాయ కూలి, అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసేటోని. ఆ తర్వాత జాబ్ ఎత్తుకున్నాను, పౌల్ట్రీ మార్కెటింగ్. ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు మంత్లీ శాలరీ లాగానా? సాలరీ లాగా. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో ఫస్ట్ అయితే అమ్మ నాన్న నేను అందరం ఉంటాను, తర్వాత చిన్న గొడవ అయ్యి ఆ తర్వాత పెళ్ళైన ఎంతకాలకి సపరేట్ ఫ్యామిలీ? పెళ్ళైన ఒక 4 years అంటే 10 years అయితే ఇప్పుడు 10 years అవుతుంది దగ్గర విడిపోయి, ఫ్యామిలీ నుండి విడిపోయి. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాం అన్నారు కదా, మరి ఇల్లు ఎలా 1 month అవుతుంది. డిసెంబర్లో నా జాబ్ వదిలేసి. మీ వైఫ్ ఏమైనా పని చేస్తుందా? ఆవిడ ఇంట్లోనే ఉంటుందా? బీడీలు చేస్తుంది, వ్యవసాయ పనికి పోతుంది. వచ్చిన డబ్బులు ఏం చేస్తుంది ఆవిడ? వచ్చిన డబ్బులు చిన్న చిన్న అవసరాలకి ఇంట్లోకి దానికి వాడేది, నేను ఎప్పుడు అడిగేది కాదు ఆ విషయాల్లో. వచ్చినంతలో కొంత ఇంటి కోసం అయితే ఖర్చు పెట్టేది, కొంతవరకు. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా, ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా? కలిసి ఒకే ఇంట్లో ఉన్నాము, కానీ కమ్యూనికేషన్ అన్నది లేదు. అంటే మాట్లాడుకోవట్లేదా? ఎంతకాలం బట్టి? రీసెంట్గానే ఈ మంత్ నుండే. ఏమైంది సడన్ గా? ఈమె ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుంది ఒక క్యాండిడేట్ తోటి. మీకు ఎలా తెలిసింది ఆ విషయం? అది లాస్ట్ టైం కూడా ఇది జరిగింది, అప్పుడు నేను చెప్పినాను ఇలాంటి వ్యవహారం కరెక్ట్ కాదు, మానుకోవాలి నువ్వు అని చెప్తే అప్పుడు సరే సరే అన్నది. తర్వాత నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడింది అని అంటే, నేను బరాబర్ చేస్తాను, నువ్వేం చేస్తావు అని అన్నది. ఆ తర్వాత నేను బరాబర్ చేస్తాను, నువ్వేం చేస్తావు అంటే కోపంలో అందా నిజంగా ఎవరితో? సరే కోపంలే అన్నది కావచ్చు అని నేనేం చేసిన అంటే, కొంచెం నాకు తెలిసిన వాళ్ళు 2-3 పెద్ద మనుషులతోటి మాట్లాడిపించిన, గిట్లా మాట్లాడుతుంది అని అంటే, సరే అయితే మీ సర్ది చెప్తాంతి అని అన్నారు. ఆ తర్వాత ఏ క్యాండిడేట్తో అయితే ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్నదో ఆ మిస్సెస్ వాళ్ళ మిస్సెస్ వచ్చింది. ఆమె కూడా ఇంటికి వచ్చి ఆమె కూడా ఫ్రెండ్లీగానే చెప్పింది, గిట్లా బిడ్డ మరి విషయము. అసలు మీరు ఎలా కనిపెట్టారు అమ్మాయికి ఆ పలానా వాడితో అక్రమ సంబంధం ఉందని? ఈమె బిహేవియర్. ఏం బిహేవియర్ సార్? అంటే ఆ వ్యక్తి రిపీటెడ్ గా ఇంటికి వస్తున్నాడా, ఈవిడ వాళ్ళ ఇంటికి వెళ్తుందా, ఫోన్లో మాట్లాడడం, అర్ధరాత్రులు ఫోన్ మాట్లాడుతున్నారా, ఏమన్నా ఫోటోలు వీడియోలు దొరికినాయా? ఈమె బిహేవియర్ చేంజ్. ఫస్ట్ ఎప్పుడైనా కానీ డ్యూటీకి వచ్చి చేంజ్ కనిపించింది. ఫస్ట్ ఎప్పుడైనా డ్యూటీకి వచ్చేటోటే అన్నం వేస్తుంది, వెంటనే ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతుంది ఇంట్లోకి వెళ్ళి. కొద్ది తేడాగా ఉంది. ఏంది నువ్వు అన్నం వేసిన తర్వాత నాకు చూసుకోవాల్సింది కదా, నాకు అన్నం తక్కువైందా, కూర తక్కువైందా, వాటర్ ఉన్నాయా లేదా అనేది లేదు. ఫస్ట్ వచ్చేతోటి అన్నం పెట్టేసి పట్టుకొని వెళ్ళిపోతుంది ఇంట్లోకి వెళ్ళి. ఆ ముందు మాట్లాడుతుందా, ఆ తర్వాత మాట్లాడొచ్చు కదా, ఆ టైంలోనే చేయడానికి రీజన్ ఏంటి? అది నాకు అర్థం కాదు. అంటే సేఫ్ అన్నట్టు ఇక్కడ వీడు ఉన్నాడంటే అక్కడ, అంటే ఇక్కడ భోజనం దగ్గర లెగడు కాబట్టి కన్వీనియంట్ గా మాట్లాడుకోవచ్చు. బాగుంది. బిహేవియర్ నెంబర్ 1. బిహేవియర్ నెంబర్ 2 ఏంటండి? 2 ఏంటి అంటే, తర్వాత నాకు ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నావు, నేను డ్యూటీలో ఉన్నాను, వస్తావా రావా, రాను, ఓకే సేఫ్. సరే వస్తాను రాను అని చెప్పి వచ్చిన రోజులు ఉన్నాయా ఎప్పుడైనా మీరు? అట్లా వచ్చినాను. అట్లా వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినాక గొడవ, ఎందుకు నువ్వు రానన్నావు కదా, ఎందుకు వచ్చినా, మరి ఇప్పుడు వెళ్ళిపోతుంది ఇంకా, మళ్ళీ నీకు ఫోన్ చేసిన తర్వాత నువ్వు రమ్మన్నప్పుడే వస్తాను, వెళ్ళిపోతే హ్యాపీ ఆవిడకి. అట్లా అన్నాక గట్ల ఎందుకు అంటున్నావు, అవు మరి నువ్వు అడుగుతున్నావు కదా, నా ఇంటికి నేను రావడానికి నీ పర్మిషన్ కావాలి కదా. బిహేవియర్ నెంబర్ 2. బిహేవియర్ నెంబర్ 3 మార్పు ఏంటి? 3 ఏంది అంటే, ఆ తర్వాత మళ్ళీ ఫోన్ దొరికింది ఒకటి. నేను రెగ్యులర్గా ఇంట్లో ఫోన్ ఉంచుతాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఏదైనా ఆపద వస్తుంది ఇంకా అని ఫోన్ ఇస్తాను. ఆ తర్వాత ఫోన్కి ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ బిజీ రావాలా, నా ఫోను ఇంట్లో పెట్టిన ఫోను. ఆ ఫోన్ బిజీ రాదా? ఆ ఫోన్ నాకు తెలియదు అప్పుడు. బిజీ ఆవిడ దగ్గర ఇంకో సీక్రెట్ ఫోన్ ఉంది, సో ఈ ఫోన్ అయితే బిజీ రాదు, మీరు ఇచ్చిన ఫోన్. నేను ఇచ్చిన ఫోనే బిజీ వస్తుంది. ఈ ఫోన్ బిజీ వస్తుంది ఏం చేసింది, లవర్ ఒక ఫోన్ కొనిచ్చిండు, ఆ ఫోన్ తోటి మెయింటైన్ చేసింది. ఏమైంది నీ ఫోన్ ఎందుకు బిజీ వస్తుంది, ఎవరు అంటే ఆ పక్కింటి అమ్మ చేసింది, పలానా మనిషి చేసింది. మళ్ళీ బిజీ వస్తుంది, ఏమైందంటే ఈ ఇంటి అమ్మ చేసింది. మళ్ళీ బిజీ వస్తుంది, ఏమంటే ఈ రాత్రి 10కి కూడా కామెకు నువ్వు ఫోన్ చేసే అవసరం వచ్చింది, పక్కనే కదా ఇల్లు, అంత అర్జెంట్ అయితే. ఎవడు అజ్ఞాత లవరా, కనిపించే లవరా? కనిపించే లవరే. కనిపించాడా మీకు? ఎవరు? ఆ పక్క పంటోడే. అడిగారా మీరు? అడిగాను, అతన్ని కూడా అడిగినా, కొట్టలేదు, ఏమలేదు, క్యాజువల్గానే మాట్లాడినా. ఫోన్ దొరికింది. తర్వాత ఫోన్లో వీడి నంబర్ ఉన్నది, 9 నుండి 11:30 దాకా ఉన్నారు కమ్యూనికేషన్లో. ఈ ఫోన్ ఏంది, ఈ నంబర్ ఎక్కడిది అని అడిగితే వాళ్ళ మేనత్త కొడుకు పేరు చెప్పింది. వాడికి ఏం అవసరం, నీకు ఫోన్ ఇవ్వాల్సిన అవసరం వాడికి ఏముంది? సరే ఎవరు కొనిచ్చినా మీకైతే చెప్పాలిగా, చుట్టాలు కొనిస్తే ఏమంటే ఫోన్ కొనిచ్చారు నాకు ఫోన్ లేదని. అవును, మళ్ళీ ఫోన్ ఉన్నది కదా మేడం, ఫోన్ ఉన్నది, సిమ్ వేసిండు, రీఛార్జ్ చేసి పెట్టిండు, ఆ ఫోన్ నాకు తెలియకుండా యూజ్ చేస్తుంది. ఫోన్ దొరికిన తర్వాత నేను అడిగిన, ఏమన్నది, ఈ ఫోన్ మనది కాదు పక్కింటి అమ్మది అని చెప్పింది. తీసుకుపోయి ఇట్లా ఇచ్చింది అని అన్నది నోరుతోటి. అంటే చెప్పకు. ఎలా ఉంది మళ్ళీ ఒకసారి చూపెట్టండి.
ఏంటో అది దాని అర్థం చెప్పకు, ఫోన్ తీసుకోపో, నీదైనా చెప్పు, నా పేరు చెప్పు. దాంట్లో అంత మీనింగ్ ఉందా? ఓ సూపర్. ఆ తర్వాత ఆమెను అడిగిన, ఏంది ముచ్చట, ఆమె చెల్లి అయితే నాకు, ఏంది చెల్ల అంటే, అన్నకి ఇటువంటి సంగతి, ఫోన్ నాది కాదు, నీ పిల్లం ఇచ్చింది, ఇంకా నీ ఫోన్ అది, నువ్వు అటు ఓడితోటే మళ్ళీ ఇంటికి తీసుకొని పోయింది అని చెప్పింది. సో వీడు ఫోన్ కొనిచ్చాడు. ఈ విషయం తెలిసి ఇది జరిగే ఎంతకాలం? దగ్గర 1.5 year 2 year అవుతుంది. ఆ తర్వాత 1.5 year 2 years నుంచి మీరు కంటిన్యూ అవుతూనే ఉన్నారు. పిల్లలు ఇంట్లో ఉంటారా? పిల్లలు, ఒక పాప హాస్టల్లో ఉంటుంది, ఒక బాబు హాస్టల్లో ఉంటాడు, ఒక చిన్న కొడుకు ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత ఈ ఇట్లా దొరికిన తర్వాత మందలు ఇచ్చినాం, ఊకుంటారు కదా అనుకున్నాం. ఎంత ఉంటుంది ఆ పోరగాడు ఏజ్? ఆ పోరగాడు కాదు, నాకంటే పెద్దోడే. అవునా? వాడికి మనమడు కూడా వచ్చాడు, కొడుకు పెళ్ళై. ఆ తర్వాత ఫ్యామిలీ ఉంది, అతను ఫ్యామిలీతోనే ఉంటాడు, సింగిల్ ఏం కాదు, ఫ్యామిలీ. ఎంత దూరం ఉంటుంది వాళ్ళ ఇల్లు మీ ఇల్లు? ఒక 250 meters ఉంటుంది అంతే. సో మీ ఇంటి ఆ ఇంటి మధ్యన వేరే ఇల్లులు ఉన్నాయి? ఉన్నాయి, ఒక 4-5-6 ఇండ్లు ఉంటాయి. వీళ్ళు మీటింగ్ పాయింట్ ఏంటి? మీ ఇల్లేనా ప్రతిసారి ఈ లెక్క ప్రకారం? అలా టార్గెట్ ఏంటంటే, మా కాలనీలో ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకో, సెట్ అవుతారు అన్నట్టు. ఈమె ఫంక్షన్కి వెళ్తుంది, ఇతను ఫంక్షన్కి వెళ్తాడు. ఆ ఫంక్షన్ కాడికి వెళ్ళి జంప్ అవుతారు ఇద్దరు. మీరు మీ హడావుడిలో ఉంటారు, నేను నా పనిలోనే ఉంటాను, నిన్న డ్యూటీకి వెళ్ళిపోతాను కదా. ఇక వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి లొకేషన్లకి వెళ్ళి ఇద్దరు జంప్ అయిపోతారు. మీరు చూసారా? చూడలేదు, అవన్నీ కనిపించవు మేడం, చాలా సీక్రెట్ జరుగుతాయి, చాలా సీక్రెట్ ఇవి. అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఏమైంది, బయట మంది అంటారు, నన్ను ఏమంటారంటే, అరే నీకు పిల్లాన్ని కాపాడుకోలేనికి పిల్లం ఎందుకు రబై నాతోటి అంటారు. చంపేసినట్టు ఉంటుంది కదా ఆ మాట. అట్లా అంటే నాకు అర్థం కాలే, నేను ఈమెతో డిస్కస్ చేయాలి. నన్ను ఇట్లా అంటారు, నువ్వేమైనా మిస్టేకులు చేస్తున్నావు అయింది మరి. నీదే ఉంటుంది, నువ్వు తాగుతావా తిరుగుతావా, నీ గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, నాకే అలవాటు లేదు, ఇట్లా మాట్లాడుతారు. మరి ఏంది నీ సంగతి ఏంది? ఒక ఫోన్ కూడా వచ్చింది నీ విషయంలో, ఇట్లా అంటారు, నీ పిల్లానికి ఇట్లా అట్లా అని అంటారు, మరి ఏంది నిజము అని అంటే, నువ్వు అట్లా అన్నప్పుడు అతను తిట్టాల్సింది కదా, నా పిల్లని గురించి కాదురా, మొదలు నీ పిల్లలు నువ్వు చూసుకో అని మాట్లాడాల్సింది కదా, నువ్వు అట్లా ఎందుకు మాట్లాడలేదు అని అంటే, నీ మీద నాకు అనుమానం వస్తుంది కాబట్టి నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఎందుకు అని అంటే, మనకు 3 పిల్లలు, మన కుటుంబం చిందరవందర అవుతుంది. ఒకసారి ఆలోచన చేయి, అలాంటి వ్యవహారం ఏదైనా ఉంటే మానుకో. సరే, జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది. ఇప్పటికైనా ట్రాక్లోకి రా, ఇప్పటికైనా ట్రాక్లోకి రా. ట్రాక్లోకి రా ఎవరు? అతను ఐమని చెప్తున్నా, నా మిస్సెస్కి నేను చెప్పుకుంటున్నాను. ట్రాక్లోకి రా, ఇప్పుడన్నా అవన్నీ మానుకొని మన ట్రాక్ లోకి వచ్చేసి. వచ్చిందా ట్రాక్లోకి? రాలేదు. ఇంతోడు ఏమైతే అని దాన్ని కంటిన్యూ చేసింది. మళ్ళీ దొరికింది రీసెంట్గా నాకు, వాడితోనే. వాడితోటే సేమ్. ఎక్కడ, ఎప్పుడు, ఎలా? అయితే నాకు అనుమానం వచ్చింది, ఈమె మారలేదు అని. రీసెంట్గా ఏంటంటే వరి కోతలు వచ్చినాయి లాస్ట్ టైంలో, డిసెంబర్లో. అప్పుడు ఏం చేసినామంటే, మా వరి కొయ్యాలి. వాడు ఫోన్ చేసిండు నాకు, నాతో కూడా బాగానే ఉంటాడు. తెలిసాక కూడా మీరు మాట్లాడుతున్నారా ఆయనతో? అంటే నువ్వు ఫ్రెండ్లీగా చెప్పించిన, అలాంటి వివరం ఏదైనా ఉంటే మానుకోరని వీడికి చెప్పినాను, దానికి చెప్పినాను. ఎంత గ్యాప్ ఉంది వీళ్ళిద్దరికి ఆ ఇన్సిడెంట్ కి ఇప్పుడు లేటెస్ట్? 1.5 year 2 year దగ్గర 2 years గ్యాప్ వరకు అసలు వాళ్ళ కాంటాక్టే లేదు, లేదంటే అన్నీ ఉన్నాయా మీకు తెలియలేదు? నాకు తెలియలేదు. అయ్యో, అతను అడిగినా, నేను అతన్ని మాట్లాడినప్పుడు ఏమన్నాడు, నా తల్లితో నేను ఆమెతో ఏమన్నా చెప్తే నా తల్లితోటిగా చేసినట్టుగా, నా తల్లి ఆమెతో నేను ఏమైనా తప్పు చేస్తే నా తల్లితోటే నేను తప్పు చేసినట్టుగా అన్న అని ఎవరన్నారు? వాడన్నాడు, థర్డ్ పర్సన్. అన్నాక సరే పోంది, వాడు అట్లా మాట్లాడుతుండే కదా, ఎవరు కూడా అలాంటి విషయంలో అట్లా మాట్లాడారు అని నా ఇంటర్నల్ ఫీల్డ్లో నేను అనుకున్నా. కానీ అది చేసింది అదే పని. మరి అంత పెద్ద మాట అన్న తర్వాత చేసాడని మీరు ఎలా అనుకుంటున్నారు? మళ్ళీ నాకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత వరి కోయడానికి నన్ను పిలిచిండు క్యాండిడేట్, ఫోన్ చేసి. పిలిచిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ అక్కడ లేడు. ఫోన్ చేస్తే బిజీ, క్యాండిడేట్ నా దగ్గర కనబడతలేడు. పొలం కాడ కనబడకపోయేసరికి అతనికి ఫోన్ చేసిన, బిజీ. వెంటనే ఫోన్ కట్టేసి ఇటు కొట్టిన, ఇటు కూడా బిజీ. టైం చూసుకున్నా 10:57. ఫోన్ ఇంటికి వచ్చి చూసిన, వెంటనే స్పాట్లో ఆకుండా ఫోన్ ఉరికొచ్చిన వరకు నడవాళ్ళకి మళ్ళీ వాడు ఫోన్ చేసిండు. ఏమారా పొలం కాడికి రమ్మంటే అత్తున్నా అంటివి, మళ్ళీ ఎటో ఉరికినావు అని అంటే, ఒక నిమిషం నాకు ఎమర్జెన్సీ పని ఉందని అంతే ఇంటికి వెళ్ళొచ్చిన. 10:57కు ఇంటికాడ ఫోన్ చూసిన. ఇంటికాడ ఫోన్ చేస్తే 10:57కు ఏ కాలు లేదు. అంటే ఫోన్ మాట్లాడింది, ఏంటంటే నెంబర్ డిలీట్ చేసేసింది. ఫోన్ బిజీ వచ్చింది కదా అంటే, పాప చేసింది ఫోన్. పాప చేస్తే ఫోన్ నెంబర్ ఏది ఫోన్లో, మళ్ళీ వాడి నెంబరు లేదు, పాప చేసిన నెంబర్ లేదు, నేను చేసిన మిస్ కాల్ మాత్రం ఉంది 10:57. సో బిజీ వచ్చింది. బిజీ వచ్చింది, నా ఫోన్లో ఉంది, ఆ ఫోన్లో ఉంది. మధ్యలో నెంబర్ డిలీట్ అయింది. మధ్యలో నెంబర్ డిలీట్ అయింది. పాప కూడా చేయలేదు ఫోన్. వాడి ఫోన్ చెక్ చేయలేపారు. వాని ఫోన్ మనం చెక్ చేయడానికి లేదు కదా. మరి అలా ఆ తర్వాత నేను ఏం చేసినానంటే, నాకు అప్పుడు కూడా 100% రీసెంట్ గా దొరికింది అన్నారు కదా, అది ఎప్పుడు? రీసెంట్గా ఈమె పత్తి పోతుంది, పత్తి తీయడానికి. అక్కడ అందరూ అనుకోవాలి, ఇది ఇంకా వాడితోటే మాట్లాడుతుంది, వాడితోటే కమ్యూనికేషన్ ఉంది, ఇది పోవాలా. 9-10కి వెళ్ళిపోతారు, 11కి చాలు చేస్తుంది అట్ట ఫోన్. పక్క పంటోళ్ళు ఉంటారు కదా, మేడం నాకు ఒక ఫోన్ మాట్లాడుకోవాలంటే మీరు ఫోన్ ఇస్తారు. నేను ఎవరు మాట్లాడుకుంటున్నా మీకు తెలియదు. ఎవరికి మాట్లాడతావా అంటే, మా మిస్సెస్కి మాట్లాడతా మేడం అంటే.
నేను మిస్సెస్కి మాట్లాడుతున్నా లవర్తో మాట్లాడుతున్నా మీకు తెలియదు. ఫోన్ 11 పడితే 1:30 దాకా మాట్లాడాలా. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫోన్ కట్ చేసి నెంబర్ డిలీట్ చేసి మీకు ఇచ్చేయాలా. మాట్లాడుకుని మీరు పట్టించుకోరు కదా, వాళ్ళ మిస్సెస్ అని మాట్లాడుకున్నారు, దానిలో తప్పేమున్నదని మీరు అనుకున్నారు. ఏంటి సారీ, వర్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ చేసుకుంటాను, ఫోన్ తీసుకొని 10 గంటలకు మొదలు పెట్టింది 1:30 బ్రేక్ టైం వరకు ఫోన్ మాట్లాడుకుంటారంట అని చెప్తున్నారు. లవర్తో పని చేసే చోట అంతగానం ఫోన్ మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? పని నడుతూనే ఉంటుంది. అలా ఫోన్ మాట్లాడుకుంటూ పని చేస్తే వాళ్ళు ఊరుకుంటారండి? మీరు చేసే పని ఏంటి? ఊరుకుంటారు మేడం. ఎందుకు అని అంటే అక్కడ ఒక విషయం ఉంది. ఏంటి అని అంటే నువ్వు ఎంత ఇగో అవన్నీ వద్దులేండి. ఇప్పుడు రీసెంట్ గా ఆవిడ మీకు ఎక్కడ దొరికింది అది చెప్పండి. ఫోన్లోనే దొరికింది. ఫోన్ లోనే ప్రతిసారి ఫోన్లోనే దొరుకుతుంది మీకు ఆవిడ? మనకు రియల్గా వాళ్ళు ఆప్షన్ ఇయ్యరు ఎక్కడ కూడా. ఎందుకు అంత పకడ్బందీగా ఉంటుంది? సంబంధించి ఏదైనా ఎవిడెన్స్ ఉందా తీసి చూపించండి. వాళ్ళ వ్యవహారం అంతా పకడ్బందీగా ఉంటుంది అంతా. ఈ ఫోన్లో కూడా వాళ్ళు నమ్ముకుంటలేరు ఒకరినొకరు. ఈ ఫోన్లో మాట్లాడిన కమ్యూనికేషన్ కూడా వాళ్ళు నమ్ముకుంటలేరు ఒకరినొకరు. నమ్ముకుంటలేదంటే నన్ను వదిలేస్తావు లేదు ఇట్లా చేద్దాము అని ఏమంటుంది. అట్లద్దు, అట్లయితే మనం దొరుకుతామే. విన్నారా వాయిస్ మెసేజ్? ఉన్నది సార్, మీరు కూడా వినండి. ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఇంతేనా? వాయిస్ రికార్డేనా? ఇంత కొంచెంలో మీకు వినిపించేసిందా? నీకంటే ఎక్కువ నాకు అంటున్నాడు. ఇవన్నీ ఎలా దొరికినాయి మీకు ఈ ఆడియో కాల్స్? నాకు డౌట్ వచ్చి ఈమె ఎవరి ఫోన్ అయితే తీసుకొని మాట్లాడుతుందో ఆమె ఫోన్లో నేను తెలియకుండా రికార్డ్ పెట్టుకున్నాను. ఓకే, కొంచెం అయితే నమ్మకం కలుగుతుంది. అలా ఎన్ని రికార్డులు ఉన్నాయి మీ దగ్గర? 2 సార్. 2 రికార్డులు ఉన్నాయి. రెండిట్లో ఖచ్చితంగా మీ వైఫ్ వాయిస్ ఏనది? 100% సార్. నాకేం అవసరం సార్ మా వాయిస్ నేను ఇన్స్టాల్ చేసుకోవడానికి? అడిగితే ఏమంటుంది? అవన్నీ ఇడిచిపెట్టు అంటుంది. విన్నారా? సరే మీరు ట్రాన్స్లేట్ చేసేయండి, మాకే వినిపిస్తుందిగా. రేపు పోదాము అందరూ పెళ్ళికి 4-5 అయితే అయిపోయే వరకు. మా మిస్సెస్ కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ అటు వెళ్ళిపోయాక మన ఇద్దరం కలిసి మనం ఎవరికి ఉన్న కాడికి వెళ్ళిపోదాం. ఇదంతా ఇది తెలిసి మీకు ఎంతకాలం అయింది? చాలా లోతుగా ఉంది బాబు. అందరు ఈ విషయాలు అన్ని విన్నోళ్ళు కూడా అదే మాట. నువ్వు ఎట్లా భరించినావు అసలు? ఎట్లా చాలా లోతుగా మీ ఆవిడ హస్కీ వాయిస్ లో మాట్లాడటం, అంత రొమాంటిక్ గా మాట్లాడటం. మళ్ళీ ఒకటి ఏంది సార్, ఈ మీడియేటరు నా కొడుకు చిన్నోడు. ఏ విధంగా? మీరు ఉన్నది అది కూడా ఉన్నది. ఏదైనా వద్దు మీరు చెప్పండి, ఇంకా అన్ని అర్థం. నువ్వు అటు చింటికాడు వస్తాడు కదా, వానికి చెప్పు, వాడిని ఇటు పొలంకెళ్ళి పిలుచుకొచ్చుకుంటా, అన్ని అడిగి అన్ని విషయాలు తెలుసుకుంటా. ఓకే, మీ డాడీ ఎక్కడికి వెళ్ళాడు ఏంటి, మనం ఇటు వెళ్దాం అంటే పిల్లోడికి చెప్తే పిల్లోడు వచ్చి మమ్మీ అంకుల్ ఇట్లా చెప్పాడని చెప్తా ఉంటాడా? ఓకే సరే. ఇప్పుడు మీరు జాబ్ మానేయడానికి కారణం ఏంటి? అదే కారణం. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ముఖ్యం కదా జాబ్ కంటే. ఫ్యామిలీ ఉంటేనే జాబ్. పంచాయతీ పెడితే వాళ్ళు ఏమన్నారు? పెద్ద మనుషులతో నేను వాళ్ళకి పంచాయతీ పెట్టలేదు మేడం. ఇంతవరకు పెట్టలేదా? మరి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారా, ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నాను. మరి ఇల్లు ఎలా గడుస్తుంది 1 month నుంచి? ఉన్నా, నేను సమకూర్చి పెట్టుకున్నానులే. ఎట్లాగా అగ్రికల్చర్ ఫార్మింగ్ కదా. ఇప్పుడు ఈ ఇష్యూ దగ్గర 2.5 years బట్టి నడుస్తుంది అంతే అనుకుంటున్నారా? దానికి ముందు కూడా ఉంది? యాక్చువల్గా ఇది 7-8 years అయి ఉంటుంది నాకు తెలుసు. అదే వ్యక్తితోనే ఇది? అదే వ్యక్తితో. ఆ వ్యక్తితోనే మీకు బయటపడటం, అనుమానం రావటం కాలేదా? అవి ఇంత మాటల్లో వాళ్ళకి ఎన్నో ఇయర్స్ నుంచి రిలేషన్ ఉందని అర్థం కాలేదు. ఒకటి బయట వ్యక్తులు అనుకుంటే నేను చాలాసార్లు ఏమైనా ప్రెస్ చేస్తూనే ఉన్నాను. ఏమే సంబంధం లేనట్టుగా మెదులుతుంది. 100% సంబంధంలోనే. సరే, ఇప్పుడు ఈ విషయం మీకు ఇన్ని ఎవిడెన్స్లు తెలిసినాయి కదా, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి అమ్మాయిని ఎందుకు నిలదీయలేదు మీరు? అమ్మాయిని నిలదీయకపోవడానికి కారణం ఏంది అని అంటే, ఆమె ఇద్దరం ప్రేమించే పెళ్లి చేసుకున్నాం. ఓకే. తర్వాత ఏంది అని అంటే, నన్నే ప్రపంచం అనుకుని వచ్చిన మనిషి నన్నెందుకు పక్కన పెడుతుంది? సందిగ్ధంలో మీరు ఉన్నారు, మీకు అర్థం కావట్లేదు. సరే అలాంటి విషయం మరి నేను కూడా చేయొచ్చు కదా, మరి నేను ఎందుకు చేయలేదు? నన్ను ఎందుకు మోసం చేస్తుంది ఆమె? ఇక్కడ దాకా రావడానికి ముందు ఇవన్నీ తేల్చుకొని రావాలి కదా, ఏం చేశారు మీరు అంటున్నా. అవన్నీ నేను రమ్మంటే రాలేదు మేడం. మనం ఇద్దరము సరే, నేను తప్పు చేసిన నీకు అనిపిస్తుంది, నువ్వు తప్పు చేసి నాకు అనిపిస్తుంది, మన ఇద్దరం కలిసి ఒక కాడికి పోదాం, మనం ఎవరైనా తప్పు చేసిరనేది వాళ్ళు చెప్పి. సరే, ఇప్పుడు దాని తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? సరే, ఆవిడ తప్పు చేసింది, తర్వాత ఏంటి? తర్వాత ఏంది అని అంటే, ఒకటి ఆమె ఇంటర్నల్ ఫీలింగ్ ఏందో నాకు కావాలి. నాతో ఉంటుందా, అతనితో ఉంటుందా? మీరు ఒక్కళ్ళే వచ్చారా, మీతో పాటు ఎవరిని వచ్చారు? మా చెల్లి వచ్చింది. మీ వైఫ్ రాలేదా? రానండి. అది రాను అన్నాక ఇప్పుడు ఆవిడ మనసులో మాట మేము ఎలా కనుక్కుంటాం? అదే అన్న, నేను ఒక మాట రా, అడ వాళ్ళు నిన్ను కొట్టరు తిట్టరు, నీ ఇంటర్నల్ ఫీల్ ఏందో వాళ్ళకి చెప్పు, దాన్ని బట్టి ఒప్పుకుందా. ఒక నిమిషం ఉండండి, మీ ఆవిడ క్షమాపణ అడగటం, ఒప్పుకోవటం, తప్పు అయిపోయింది అని అంటాం, అంతవరకే జరిగింది. అంతే, ఇంకా తప్పు అయిపోయింది, నా తప్పు అయిపోయింది. కాలమే పడిందా మీకు? అలాంటివి ఏం లేదు. ఏడలేదు, పశ్చాత్తాపం లేదు లేదు. మరి ఏముంది? అంతే, నాది తప్పు అయిపోయింది, ఇక బాగుందాం మనం. బాగుందాం అంటే వాడిని మర్చిపోతానందా?
ఇక అవన్నీ ఏం చేయ మంచిగానే ఉందాం మనం అంతే. ఇక నుంచి చెయ్యను అంతే. అంతే, అలా పొడి పొడిగా మాట్లాడింది కానీ ఒక భావోద్రేకంతో బాధతో ఏం చెప్పలే. ఇప్పటికీ కూడా ఇంత వ్యవహారం జరిగినాక కూడా నేను 2 రోజులు ఇంటికి రాకపోతే కూడా నువ్వు ఎక్కడ పోయినావు, ఎందుకు పోయినావు, ఏడున్నావు అని కూడా రిటర్న్ కాల్ లేదు. మీరు ఇక్కడికి వస్తున్నారని ఆవిడకి తెలుసు, తెలియదు. అడిగాను రానంది అన్నారు. నేను క్యాజువల్గా ఒక కాడికి వెళ్దాము, వాళ్ళు మనకు మంచి చెప్తారు అని చెప్పినా నేను. రానంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకేం కావాలి? వస్తానన్నది రాలేదు. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి వచ్చినాను ఏంటంటే ఆమె ఫీలింగ్ నాకు తెలియాలి. ఫోన్ మాట్లాడితే తీస్తుందా? చెప్తుంది కావచ్చు, మేబీ అడుగుదాం. ఏమని అడగాలి? మరి ఇట్లా నువ్వు ఇట్లా సరే నేనే చెప్తా 2 ఆప్షన్స్. అవునండి సంబంధం ఉంది, ఇక్కడ నుంచి మారతాను అంతే, రమ్మనండి ఆయన ఇంటికి అంటే ఏం చెప్పమని? నాకు నమ్మకం లేదు, ఎందుకంటే నేను ఆప్షన్ మీకు ఇచ్చాను నమ్మకం కదా. కలగాలంటే మేమేం అడగాలి? మాకు నమ్మకం అంటే సరే మీరు అన్నది కూడా కరెక్ట్. ఎందుకంటే అసలు మీకు కలిసి ఉండే ఉద్దేశం ఉందా లేదా అది చెప్పండి. అవి మారకపోతే కన్ఫర్మ్ తెలుస్తుంది. 2 years కాదు 7 years నుంచి అని మీకు ఇంకో ఐడియా ఉంది, అయినా మీకు కావాలనిపిస్తుంది ఆ అమ్మాయి. అది నిజమైతే నాకు అవసరం లేదు. ఎందుకంటే అరే నిజమని నీ దగ్గరే ఉంది ఎవిడెన్స్, మేము ఎవరు ఆమె ఓపెన్ గా చెప్పాలి కదా. ఇదంతా ఇవన్నీ డౌట్లే కదా. ఇప్పుడు ఓకే అనేసింది కదా, తప్పు చేశాను. అది డౌటేనా మీకు? అంతేనా? అయితే తీసి అవతల పడేయండి, భార్య పిల్లలతో హ్యాపీగా ఉండండి. బాబు నువ్వు నిజమైన అర్థమైన తర్వాతే అన్ని ఆధారాలు జోబులో పెట్టుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నావు. ఓ. నిజమైతే అని మా ద్వారా మమ్మల్ని ఏంటి? అడుగుతావేంటా? నిజమని నువ్వు నమ్మితే మేము నమ్ముతాం. నువ్వు తర్వాత నిజమని నమ్ముతున్నావా? ఉత్తొత్తునే నీకేమైనా పిచ్చి పట్టి వచ్చావు ఇక్కడికి? నిజమే సార్. మరి అంతే, మరి ఇంకేంటి, తేలిపోయింది. నిజమైతే వద్దనుకుంటున్నావు కదా. ఇక అమ్మాయిని వదిలించుకోవడం ఎట్లా అనే దాని మీద మాట్లాడుకుందాం, అంతేనా? అంతే. మీతో పాటు ఎవరు మా వచ్చారు? చెల్లి వచ్చింది. మీ చెల్లెలు చెప్తారా? చెప్తారు. సార్ మేడం వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారు, పిలుస్తాను. రండమ్మా. మా అన్నయ్య వచ్చేసి, మా అన్నయ్యని చూడక నేను 20 సంవత్సరాలు అవుతుంది. నిజానికి ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మా అన్నయ్య ఏం చనిపో, జరిగింది? వీళ్ళకు గొడవైన తర్వాత ఓకే. జరిగిన తర్వాత మా అన్నయ్యని చనిపోమన్నదట. చనిపోమందా? చనిపోమన్నదంట. అప్పుడు ఒక చెరువు కాడికి వెళ్ళి నేను చచ్చిపోతా అని అక్కడికి పోయి చాలా బాధతోటి నాకు కాల్ చేసిండు అన్నయ్య. 20 ఏళ్ళ నుండి మాట్లాడుకోవట్లేదు మీరు? మా ఇంట్లోనే ఉండేది ఆమె. అయినా సరే మా అన్నయ్యతోటి మాట్లాడనిది, మా నాన్నని కానీ మా అమ్మని కానీ నన్ను కానీ ఎవరిని మాట్లాడనిది. మీరు ఇద్దరేనా ఇంకా ఉన్నారు? చెల్లి ఉంటది, మాట్లాడనివ్వది. అయినా సరే అన్న ఏదన్నా మాట్లాడదామన్నా అన్న కూడా అవాయిడ్ చేసి ఆమెతోటే ఉండేటోడు. అన్న వాళ్ళు బాగుంటారు కదా, మనతోటి మాట్లాడకపోతే మన ఇంట్లోనే ఉంటారు కదా అని మేము సర్దుకునేటోళ్ళం. ఈ విషయం జరిగిన తర్వాత నువ్వు చనిపో అన్నదట. అన్నప్పుడు ఒక మందు కొనుక్కొని చెరువు ఉంటుంది మా ఊర్లో. మీతో కలిసి ఉంటున్నప్పుడే? ఇప్పుడు డీసెంట్గా మొన్న అంత వారం కింద. విడిపోయి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్లలో ఎన్నడూ మాట్లాడలేదు, మాట్లాడుకోలేదు. కంటితోటి కూడా చూసుకోలేదు. ఫంక్షన్లకి కలవడం కానీ అట్లా వాళ్ళు ఈ ఫంక్షన్ ఏదానికి మమ్మల్ని విలువలేదు, మా ఇంటికి వాళ్ళు రాలేదు. అయ్యో. అయినా ఏంటి అంత పెద్ద గొడవ ఏమైంది? గొడవ ఏం లేదు. అయితే ఆమెకు అట్లాంటి రిలేషన్ ఉందని నాన్న రోజు అన్నాడు అన్నట్టుగా. అంటే నా అన్న ఇమిడించుకోలేదు ఆ విషయం. 10 ఏళ్ల క్రితం? అప్పుడెప్పుడు అన్నారు కదా అప్పట్లో ఇలాంటి ఇతనా లేకపోతే ఇంకొక? ఎవరన్నా అంటే ఈతను కాదు మేడం, వేరే వేరే పర్సన్. అంటే వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అట్లా అని అన్నకు నమ్మకం అన్నట్టుగా. అప్పటి నుంచి వాళ్ళు వేరేగా ఉంటారు కదా. ఈ చనిపోవడానికి డిసిజన్ తీసుకొని అక్కడికి అయినాక అందరి జ్ఞాపకం వచ్చిరేమో. కాల్ చేసి విషయం చెప్పి నేను బతకద్దు అనుకుంటున్నా అంటే, నువ్వెందుకు చచ్చిపోతావు, 3 పిల్లలు ఉన్నారు, నేను చేస్తా నీ పిల్లల్ని అని, నువ్వు ఎందుకు చచ్చిపోతావు అన్నానంటే బాగా ఏడ్చిండు. ఏడ్చుడొద్దు, ఏం అవసరం లేదు, తప్పు చేసిన వ్యక్తికే కావాలనిపించలేదు, నువ్వెందుకు చచ్చిపోతావు అని నేను చెప్పేసి. ఫోన్ వచ్చి ఎంతకాలం అయింది ఇట్లా? నాకు అంత 10 రోజులు కూడా అవుతలేదు మేడం. 10 days? ఈ మధ్యలో వారం కాలేదు ఇంకా. ఇంతకాలం మీ చెల్లి ఎందుకు గుర్తుకు రాలేదు మీకు ఇంత కష్టంలో? అంటే నా గురించి వాళ్ళ గురించి నాకు మొత్తం బ్యాడ్గా చెప్పింది సార్. ఎవరు? మా మిస్సెస్. ఆ. వాళ్ళు మంచోళ్ళు కాదు, మన బతుకులు నాగం చేస్తారు, ఆవిడ వాళ్ళు ఏం ఇట్లా అంటారు, చెప్తుందో వాళ్ళు అట్లా అంటారు. లవ్ మ్యారేజ్ నమ్మేసావు? అంటే వాళ్ళు అట్లా కాదు అంటే మీ చెల్లి గురించి ఆవిడ సర్టిఫికేట్ ఇస్తుందా మీ భార్య? నేను అనుకున్నా ఈమె మా కుటుంబం గురించి ఈమె ఎందుకు బ్యాడ్గా చెప్తుంది, వాళ్ళు నిజమే అయ్యి ఉంటే సరే మా చెల్లి పెళ్ళి అయిపోయింది కదా, ఏమన్నా మారుంటుంది కావచ్చు మరి, అందుకే అట్లా అయిందో. లేకుంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా, మా సంబంధాలు వీళ్ళకు నచ్చక లేకుంటే చేసుకున్నారేమో అని అనుకున్నాను. విషయం ఏంటంటే మేడం, వీళ్ళు ఆయన చనిపోమన్నాక అక్కడికి వచ్చేసి ఫోన్ చేసి ఏడుతుంటే అట్లా ఏడవకన్నయ్య అని ఆయనతో అన్నయ్యతోటి మాట్లాడినా, ఇంటికి రమ్మన్నా. తర్వాత మా చిన్ను కానీ ఈ చిన్నోని రమ్మన్నా. వాళ్ళందరూ కూడా మా కళ్ళ ముందర వేరే వాళ్ళని కానీ మమ్మల్ని బాగా దూరం చేసుడు అన్నట్టుగా. ఇక వాళ్ళైతే బాగుంటే చాలతి, ఎక్కడ ఉంటే ఏందని మేము మనసు నింపుకొని ఉన్నాం మేడం. అయితే బాబుని రమ్మన్నాం. ఈ విషయం చెప్పినాక బాబుని రమ్మన్నా, బాబు వచ్చిండు. అలా వీళ్ళ భార్యతో కూడా మాట్లాడి బాగున్నావు పద్మ, మరి అన్నయ్యకు నీకు గొడవ అవుతుంది కదా, ఒకసారి మా ఇంటికి రారి అని మాట్లాడినా.
మాట్లాడితే మంచిగానే సరే సరే అన్నది. సరే కాదు పిల్లల ముందట గొడవ పెట్టుకోకూరి బాగానే ఉండురు అని చెప్పిన ఇంత మీరిద్దరు రారు అంటే వీళ్ళు రాలేరు. ఎట్లా అంటే నేను మాట్లాడుతున్నాను అన్న విషయం తెలిసినాక ఓ వాళ్ళు నీకు చెప్తేనే నువ్వు అది చేస్తున్నావు అని ఇంకా ఇంకా మస్తు జరిగినాయట. ఇప్పుడు ఈమె ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వాళ్ళ అన్నయ్య పిల్లలు వచ్చి మా అన్నయ్యని కొట్టిరట. ఇది 2-3 సంవత్సరాల కిందనే. మళ్ళా ఇంతకుముందు ఇట్లా బాగా మందితోటి కొట్టించుడు ఆ వ్యక్తే. ఈ యాక్సిడెంట్ వేలు పోయింది మేడం. మీరు ఇప్పటివరకు చెప్పాలి కాలుకు. విషయం మీరు ఎన్నో అన్నీ విషయాలు చెప్తున్నారు చెప్తలేడు బయటకు మేడం. రాలేదు ఆ విషయం. ఎందుకంటే నేను అడిగినాను, ఎవరు కొట్టారు మరి? ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వాళ్ళ బావ కొడుకులు వాళ్ళు అలా ఎందుకు కొట్టారు? ఏం జరిగితే కొట్టారు? నీ భార్య మా బాబాయ్ నుంచుకుంది. ఉమ్, ఆ విషయంలో నువ్వు నీ పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. ఆవుని కొట్టలేదా? ఆమెను కొడతలేరు. మళ్ళీ ప్రతి పర్సన్ వచ్చి ఈయననే కొడుతురట. ఈ విషయాలు కూడా మాకు ఇన్ని రోజులు వస్తుంది. మేము వేరే ఊరిలో ఉంటాం మేడం. మాకు ఏ విషయాలు తెలుస్తలేవు. ఇవన్నీ ఇలా చెప్తాంటే కొట్టడం ఎన్నిసార్లు జరిగిందమ్మా? ఒక్కసారి ఒకసారి కొట్టిరు. ఇక యాక్సిడెంట్లు అయితే ఎన్నోసార్లు. యాక్సిడెంట్లు అంటే ఓహో, ఈయన లేపేయడానికి కూడా ఆ ప్లాన్ కాలుకు ఒక వేలు వేయింది మేడం. వేలు లేదు ఆల్రెడీ. ఏదండి? ఉమ్. అయ్యో 4 వేళ్ళు ఉన్నాయి. కాదు నాన్న, ఏంటి యాక్సిడెంట్? ఏంటి ఎలాంటి యాక్సిడెంట్? యాక్సిడెంట్ అంటే అది మరి నేనైతే డ్యూటీలో వంగ జరిగింది సార్. అది సో దానికి మీకు సంబంధం లేదు. ఈ వేలు పోవటానికి ఎటువంటి యాక్సిడెంట్ జరిగింది? యాక్సిడెంట్ జరిగిన కాడైతే ప్రాబ్లం ఏం లేదు, కానీ ఎప్పుడు మాత్రం నాతోటి గొడవనే. ఎప్పుడు కానీ మైండ్లో టెన్షన్ తోటే బయటకు వెళ్ళిపోయాను నేను. సో ఆ టెన్షన్ వల్ల ఈ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం. ఓకే. ఈ మనుషులు నిన్ను వచ్చి కొట్టించడం మాత్రం అది నిజం. అది ఈమె తప్పే కంపల్సరీ. అది ఓకే. 100%. సార్ ఇంత అట్లా జరిగిన విషయాలన్నీ చెప్పినాక చనిపోడు కాదు మనకు కూడా. ఒకవేళ నువ్వు ఛాయిస్ ఇచ్చినావు అని అంటే నేను ఛాయిస్ చాలాసార్లు ఇచ్చిన. ఇప్పుడు ఛాయిస్ ఇచ్చుడు కాదు. అన్నకి ఏముందంటే ఇంత జరిగిన క్షమించే మనసు ఉండాలంటే పిల్లలను చూసి. ఒక్క నిమిషం. వాళ్ళు ఇతన్ని చంపబోతున్నారు అనే దానికి నీ దగ్గర ఏమన్నా ఒక మాట కానీ ఒక ఆధారం కానీ ఉందా? కొట్టించడం అనేది నిజమే. చంపిస్తున్నారు అనుకుంటూ మీరు పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు, చంపించబోతున్నారు మా అన్నయ్యనని. ఇలా అనుకుంటారు సార్, ఈ ఫోన్ రికార్డులో అనుకుంటారు. ఈ రోజు మనం కలుసుకొని మనం సచ్చుడా సంపుడా ఏదో ఒకటి సరే, అనుకుందాం. అప్పుడంటే ఆయనకి ధైర్యం లేదు. మీరు వచ్చారు కదా, పెద్ద మనుషుల పంచాయతీ పోలీస్ స్టేషన్ కి ఎందుకు అయితే వెళ్ళలేదు? నేను అన్నా పోలీస్ అన్నయ్యతోటి. వెళ్ళాం అనుకున్నాం. అయితే స్టేషన్కి వెళ్దామని మేము అనుకున్నాం. అయితే స్టేషన్కి వెళ్ళా కూడా ఈ విషయాన్ని ఎట్లా అనంటే బాబు పోలీసులతో ఉన్నాడు. కూడా కమ్యూనికేషన్ ఉన్నారు వాళ్ళు. చిన్న బాబు ఉన్నాడు కదా, చిన్న బాబును కానీ అన్నయ్యను కానీ ఇవన్నీ విషయాలల్లో మరి నువ్వేమనుకుంటున్నావు అన్న, నా విషయం కాదు. మేము ఇన్ని రోజులు మీతో లేము. ఇప్పుడు కూడా నీ ఆలోచన నువ్వు ఎట్లుందని అమ్మాయితో కలిసి ఉందాం అనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా అని అడిగితే అడిగితే ఏమంటాడు? అన్నయ్య అంటాడు ఆమెతో ఉండు అంటే ఇష్టం లేదు కానీ వేరే ప్లేస్లో పోయి ఉంటే అత్తే బాగుండు అని మాట్లాడిండు. అమ్మ, ఆయనకి ఈ విషయం తెలిసి 4 రోజులే కాదు, 2 సంవత్సరాల క్రితమే వాళ్ళు వచ్చి తన్నారు, భార్యని కంట్రోల్లో పెట్టుకో, అది వెళ్ళి మా బ్రావతో తిరుగుతుంది అని. అవునా? అప్పుడే ఆయన వదిలేయాలి అసలు. అవును. 2 ఇయర్స్ నుంచి జిడ్డుగా లాక్కుంటూ వస్తున్నాడు. ఈ లోపు మళ్ళీ అటాక్లు ఏవో నడుస్తుంటే ఈవిడే అనే టెన్షన్ ఒకటి ఉంది. ఇప్పుడు ఏం కావాలి మీకు? ఇప్పుడు ఏమంటే పిల్లలు ఎట్లా అయిపోయారంటే మేడం, పిల్లలు తల్లితోటి ఏదైనా తప్పిదం చేయడానికి పిల్లలు కూడా అమ్మ వైపే ఉన్నారు. మెయిన్ ప్రాబ్లమే మాకు పిల్లలు. ఏం చేస్తే బెటరు అని ఆలోచించడానికి ఇక్కడికి వచ్చారా? చెప్తాం. మీకు ఉండే ఉద్దేశం ఉందా అసలు ఆవిడతో? అన్ని అబద్ధాలే సార్. నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతుంది, నిజాలు. అసలు మీకు ఉండడం ఇష్టమా లేదా అది చెప్పండి first. ఇంత వ్యవహారం జరిగినాక ఏముంటాం మేడం? మీకు ఉండడం ఇష్టం లేదా మీరు ఆవిడతో? ఉండేది ఇప్పుడు ఓన్ అంతేనా? హౌసా, రెంటెడ్ ఓన్ హౌసా? హౌసే. ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీదనే ఉంది. ఒకటి సార్, ఇప్పుడు ఉండటం ఇష్టం లేనప్పుడు ఈ వేదిక మీద కూర్చుని ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ రాకముందే తీసుకోవచ్చు కదా. మీ సిస్టర్ ఏమొచ్చి మీ ప్రాణాలే పోతాయని అంటుంది, మీరేమొచ్చి వినకూడనివి చూడకూడనివి అన్నీ చూశారు. ఇంతకు మించినటువంటి ఆధారాలు లేవు, సాక్ష్యాధారాలు లేవు. ఏంటి ఓన్ ఉంటుంది. ఈరోజు ఇక్కడ నేను బాను. ఓకే, మీకైతే ఆవిడ వద్దు, ఆహా. అస్సలు వద్దు. ఆవిడని కౌన్సిలింగ్ చేసినా, ఆవిడ మార్చడానికి ఒక ప్రయత్నం చేసినా వద్దు ఆవిడ. నీకు ఆ ఆప్షన్ తీసేశారు. పిల్లలు ఏమంటారు అంటే, డాడీ మనం మంచిగా ఉందాం, మన అమ్మ మారుతుంది. ఎలా మారుతుందంట? ఎలా మారుతుంది అమ్మ? నేనన్న అమ్మకు చాలాసార్లు ఛాయిస్ ఇచ్చాను. ఈ రోజు మార్చడానికే అమ్మని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేశారు. ఆ అమ్మ బస్సు ఎక్కలేదు, ఏమీ ఎక్కలేదు, అక్కడే ఉంది ఆ అమ్మ. ఆ అమ్మ ఎలా మారుతుంది? పిల్లలు అదే తెలియదు. మాట అన్నాను. అంటే లేదు డాడీ మారుతుంది అంటే, నాకు తెలియదురా, ఇగో మీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తా. అలాంటి గొప్ప స్త్రీతో ఒకసారి మాట్లాడాలి, కలిపి మేడంకి. ఎక్కడున్నారా? ఒకసారి ఇంటికి మమ్మీతో మాట్లాడాలి. ఇంటికాడ వాళ్ళు ఉన్నారు మరి? ఫోను మరి ఎట్లా మాట్లాడాలి ఇప్పుడు? తెలివిగా వీడితో ఫోన్ పంపించేస్తుంది. ఫోన్ ఆవిడ ఫోన్ నీ కొడుకు దగ్గర ఉందా? ఇంకో నెంబర్ ఏమైంది?
ఇంకో నంబరు తీసేసుకుంది. సార్ ఏది చేస్తే బెటర్ మేము చెప్తాం. ఇప్పుడు ఇది డెసిషన్ తీసుకుని ఇలా మేము కూర్చోగానే అలా చేసేది కాదు. కొంచెం టైం తీసుకోండి. Hmm. స్టెప్స్ ప్రకారం వెళ్దాం చెప్పేస్తాం, కానీ మేము చెప్పేస్తాంలేండి, అక్కర్లేదు. మీరేమంటారమ్మా? మీ బ్రదర్కి ఎటువంటి న్యాయం ఉంటే బాగుంటుంది? మారే రకమేనా ఆవిడ మారని రకమా? అయితే మారే రకం అని అనుకోవడానికి ఆమెకు మస్తు ఛాయిస్ ఇచ్చినాం సార్. ఎందుకనంటే అమ్మ నాన్న లేరు కదా, మమ్మల్ని నమ్ముకొని వచ్చింది. ఆయన డెసిషన్ ఇంపార్టెంట్ కదా. మనం వచ్చి 10 రోజులే. ఆ, ఓకే, మీరు మంచి చెప్పారు ఏం జరిగినాయి అని. దానివల్ల మేము ఒక డెసిషన్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. సార్ ఇప్పుడు చూడండి, ఈరోజు స్టార్టింగ్ మీరు చెప్పడం మొదలు పెట్టేటప్పటికి మా అందరికీ ఒక ఆలోచన, ఆశ్చర్యం వచ్చింది. ఏంటి ఇవి నిజమేనా, ఏదో చెప్తున్నాడా? ఎందుకంటే మీరు చెప్పేవన్నీ కూడా ఏదో ఫంక్షన్కి వెళ్తారండి, అక్కడి నుంచి మాయమైపోతారండి, ఇలా చెప్పేటప్పటికి నమ్మశక్యం అనిపించలేదు. కానీ ఒక్కసారి మీరు చెప్పినటువంటి వినిపించినటువంటి ఫోన్ కాల్స్ విన్న తర్వాత ఇది చాలా లోతుగా వ్యవహరించినటువంటి ఒక శైలి లాగా మనకు అనిపిస్తుంది. అది నాకే కాదు, ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి మీ సిస్టర్కి కూడా అది అర్థమవుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే కనుక ఇది 2 ఇయర్స్ 3 ఇయర్స్తో కాదు, దానికంటే చాలా డెప్త్లోకి ఉండేటటువంటిది. ఈ అమ్మాయి చెప్పేదాన్ని బట్టి 10 ఇయర్స్ బట్టి ఈ వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి, ఇలాంటి చాలా చాలా సంఘటనలు, సందర్భాలు ఉన్నాయనేటటువంటిది మీరిద్దరు చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రత్యేకంగా కాల్స్ ఆవిడతో మాట్లాడవలసినటువంటి అవసరం కూడా పెద్ద లేదు. అయితే యూజువల్గా ఇలాంటి పరిస్థితులు వస్తే కనుక మీది లవ్ మ్యారేజ్. ఓకే, లవ్ మ్యారేజ్ అంటే కనుక గాఢంగా ప్రేమించుకున్నారు, పెద్దలను అందరినీ ఎదిరించారు, పెళ్లి చేసుకున్నారు. కానీ మీకు ఒక అనుమానం, ఒక కష్టం వచ్చినప్పుడు నా అనేటటువంటి వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చేసినటువంటి పెద్ద తప్పు, ఏ తప్పు ఎరగనటువంటి మీ సిస్టర్ని, ఏ ఏ ఏ అన్యాయం చేయనటువంటి మీ చెల్లెల్ని, ఎంతమంది చెల్లెళ్ళు ఉన్నారు మీకు? 2. ఇంకో ఆమెతో కూడా మాట్లాడి 20 సంవత్సరాలు అయిందా మీరు? బా, సూపర్ పవర్ అసలు మీ వైఫ్. ఆవిడ సూపర్ పవరా, లేదంటే మీకు సూపర్గా బ్రెయిన్ పనిచేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఎంత లవ్ మ్యారేజ్ అయినా కూడా అంత ఇదిగా ఇద్దరు చెల్లెల్ని కట్ చేసేసి 20 ఇయర్స్ బట్టి వాళ్ళని దూరం పెడితే, మిమ్మల్ని మేము అడిగితే ప్రశ్నకు సమాధానం మీరు ఏం చెప్తున్నారు? ఆవిడ ఆ విధంగా వాళ్ళిద్దరు గుండి మీ సిస్టర్స్ గురించి ఆవిడ చెప్పడానికి ఎవరు, వినటానికి మీరెవరు? 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ 15 ఇయర్స్, నా ఉద్దేశంలో 1 ఇయర్ అయినా కూడా తప్పు చేయనటువంటి సిస్టర్స్ని అలా దూరం పెట్టడం అనేది 1 ఇయర్ కాదు 1 మంత్ అయినా తప్పు, చాలా నేరం. సో ఆవిడకి ఇక్కడ ఏం కనిపించింది అంటే కనుక, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అమాయకుడు, నోట్లో నాలుక లేదు, వ్యక్తిత్వం లేదు, ఆలోచన లేదు, ఎదిరించే దమ్ము లేదు, ధైర్యం లేదు, సిస్టర్స్ని డిలీట్ చేయగలదు, అమ్మ నాన్నని డిలీట్ చేయగలదు, మొత్తం కుటుంబాన్నే కట్ చేసేటటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, బలాన్ని ఆవిడకి మీరు ఇచ్చారు. అర్థమైందండి? సో ఇదేంటి, ఆవిడ అంత స్థాయిలో బరితెగించి ప్రవర్తించడానికి ఒక విధమైనటువంటి మూల కారణం ఏంటంటే, నీ గురించి నేను దేనికన్నా రెడీ, నీ గురించి నేను ఏ త్యాగానికన్నా రెడీ, నీ ప్రేమ గురించి ఏ ప్రేమనన్నా త్యాగం చేసేస్తాను అనేటటువంటి బలాన్ని మీరు ఆవిడకి చేతిలో పెట్టి ఇచ్చారు. ఇప్పుడేమైంది, కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఈరోజు ఆవిడకి బలం, పిల్లలు ఒక బలం అయిపోయారు, ఎదిగినటువంటి పిల్లలు. ఆ పిల్లలకి ఏం తెలుసు, ఏమీ తెలియదు. అమ్మ ఏదో తప్పు చేస్తుంది, మీకైతే ఆవిడ చెడ్డబారి, కానీ ఆ పిల్లలకైతే మాత్రం గొప్ప తల్లిగా నిరూపించుకుంది. టైంకి పెట్టడం, చూసుకోవటం, అవసరాలు అన్నీ చూసుకుంది. సో ఆ విధంగా ఏం చేస్తుందంటే, మీ చుట్టూరు ఒక విచిత్ర విడ్డూరమైనటువంటి ఒక పద్మవ్యూహం లాంటిది చుట్టు పెట్టింది ఆవిడ మీ చుట్టూరు. ఎక్కడికి బయట పోలేనటువంటి పరిస్థితి. ఈరోజు చూడండి, మీరు ఇక్కడ కూర్చుని ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, గట్టి వాయిస్ మెసేజెస్ ఉన్నాయి, అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, కానీ మీరు గట్టిగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అంటే కనుక మీ పిచ్చి ప్రేమ లాంటిది. ఒక్క అవకాశం చేస్తాను, ఎందుకంటే నా పిల్లల కోసం అన్న తల్లి ఉండాలి. ఏమండి, పిల్లలకి తల్లి ఉండాలి అంటే కనుక అది కూడా వినండి, ఈ మాట అందరూ అంటారు. యూజువల్గా ఆడవాళ్ళు అనే మాట ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని అంటున్నారు, అది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఆ పిల్లలకు ఒక తల్లి కాదు, ఒక మంచి క్యారెక్టర్ ఉన్న తల్లి కూడా కావాలి. మా చెల్లి కూడా అదే మాట. ఒక మంచి క్యారెక్టర్ ఉన్న తల్లి రేపొద్దున వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే కనుక, రే నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కనుక మా అమ్మ కారణంరా, మా అమ్మ యొక్క మొరాలిటీ కారణమో, మా అమ్మ యొక్క బలం కారణమో, మా అమ్మ యొక్క మానసిక పరిస్థితి కారణం అని చెప్పుకునేటటువంటి తల్లి కావాలి. అటు తిరిగి ఇటు తిరిగి 10 ఫోన్లో దొరికిపోయి పిచ్చి పిచ్చిగా రొమాంటిక్గా మాట్లాడుతూ ఈ మాటలు, ఈ వాయిస్ మెసేజ్లు ఎదిగినటువంటి పిల్లలు విన్నారా? వినిపించాను సార్. మీరు వినిపించారా? ఏం పాపం పనండి, మీ అమ్మ చెడ్డది అని చెప్పండి, లేదంటే ఇంకోటి అని చెప్పండి. అలాంటి ఆ సెక్సీ రొమాంటిక్ మాటలు వినిపిస్తారు. నేను వినిపించలేదు, ఇట్లా పలాని మనతో మాట్లాడుతుంది అనే విషయం వినిపిస్తుంది. సరే, ఏం సాధించారు? ఈరోజు వాళ్ళకి చెప్పారు, అయినా కానీ ఆ పిల్లలు వచ్చి మీ దగ్గర ఏమంటున్నారు, నాన్న అమ్మ అంతే ఉన్నాన్న అని అంటున్నారు. ఈరోజు మీరు సాధించినటువంటిది ఏంటి? అనవసరమైనటువంటి సబ్జెక్ట్ ఆ పిల్లలకు వినిపించి చదువుకోవాల్సిన వయసులో వాళ్ళు బుర్రలు పాడు చేయడం తప్ప. వాళ్ళు ఏమన్నారు సార్, డాడీ మన అమ్మ అట్లా కాదు అంటే మన అమ్మ అట్లానే. ఏమండి, ఒకటి ఈరోజు
మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది మీ మనస్సాక్షి ఏం చెప్తుంది అనేటటువంటిది డిసైడ్ చేసుకోండి. పిల్లలకు ఒక ఆధారాలు చూపెట్టడం, పిల్లలు గో హెడ్ నాన్న గో ఫర్ డైవర్స్ అనేటటువంటి మాట వినాలి అని అనుకోవటం కాదు. మీకు వయసు ఉంది, ఆలోచన ఉంది, అనుభవం ఉంది, మీరు ప్రేమించినటువంటి భార్య తప్పు చేసింది, దీనికి మించినటువంటి ఆధారాలు ఇంకేమీ లేవు. ఇక్కడ ధైర్య సాహసాలతో మీ యొక్క ఈ చంచలత్వం అనండి, చేతకాంతనం అనండి, గట్టిగా నిర్ణయాలు తీసుకోలేకపోవటం అనండి, అమ్మా నువ్వు దేవతవి ఆవిడని పూజిస్తూ ఈ ప్రేమల్ని అసలు సిసలైనటువంటి ప్రేమలన్నీ తాకట్టు పెట్టేసేటటువంటి మీ మనస్తత్వం ఉంది చూడండి, ఇది ఆ అమ్మాయి బలం. ఎక్కడ పోతాడు? 3 పిల్లలకు అన్న తర్వాత ఎక్కడ పోతాడు? 2 చెల్లెల్ని వనవాసం పంపించిన తర్వాత ఎక్కడ పోతాడు? నేను ఏ జల్సాన చేసుకుంటాను, ఏమైనా చేసుకుంటాను అనేటటువంటి ఆలోచన శైలిలో ఆవిడ వెళ్ళటానికి మీరు ఒక కారణం. ఈవిడ ప్రాబ్లం ఏంటంటే తెలుసా, అన్ని త్యాగాలు చేసేసారు, ప్రేమించినటువంటి భార్య, 3 పిల్లల యొక్క తల్లి, ఇంకేం చేస్తాను నేను, ఇంకేమీ చేయలేను, నేను ఇలా ఏదో కుక్కని ఇది అంటారు చూడండి, ఆ విధంగా నేను పడి ఉండాలి అని చెప్పి ముందే మీరు ఈవిడికి బుద్ధి చెప్పడం కానీ, ఈవిడికి నిలదీయటం కానీ, ఈవిడిని పనిష్ చేయటం కానీ, చేసినటువంటి తప్పుకి గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి బయట పంపించడం కానీ ఇప్పుడుకొచ్చి మీరు చేయకపోవటం వల్ల ఏమైంది అంటే కనుక ఆవిడకి ఎంతో బలం వచ్చేసింది. ఎందుకంటే కనుక ఈరోజు ఆ ఫోన్ కాల్స్లో ఆవిడ మాట్లాడేటటువంటి తీరు పద్ధతి చూస్తే కనుక ఒక టీనేజ్ అమ్మాయో లేదంటే ఒక యంగ్స్టర్గా పెళ్లి కానటువంటి ఒక ఆడపిల్ల తన లవ్వర్తో మాట్లాడుతున్నట్టుగా ఉంది. 20 సంవత్సరాల పాటు ఒక భర్తతో పాటు ప్రయాణం చేసేటటువంటి 3 పిల్లల కన్నా తల్లి మాట్లాడుతున్నట్టు నాకు అనిపించలేదు. చాలా దురదృష్టకరమైన పరిస్థితి అండి. ప్లస్ మీరేమన్నారు, ఈ సమస్యకి ఒక పరిష్కారం ఎత్తుక్కుందామంటే 4 దగ్గరికి వెళ్దామంటే వాళ్ళ దగ్గర కోఆపరేట్ చేయదు, కౌన్సిలింగ్కి వెళ్దామంటే కోఆపరేట్ చేయదు, నువ్వు తప్పు చేసావంటే కనుక ఆ తప్పు చేశాను, మరి చేయకుండా ఉంటే ఆ చేయకుండా ఉంటాను అనేటటువంటి మాట తీరే ఉంది. కానీ ఒక పశ్చాత్తాపం కానీ ఒక భావోద్రేకం కానీ కాళ్ళ మీద పట్టడం కానీ ఏమీ లేదు. పోనీ మీరు పిలుద్దామంటే మీకు అన్నింటికంటే దురదృష్టకరమైన పరిస్థితి ఏంటో తెలుసా, ఆవిడ కర్మ ఆవిడ దిక్కులేని పరిస్థితి, ఆవిడ గొంతు ఆవిడ తవ్వుకుంది. మీ పరిస్థితి చూసారా, ఏ తప్పు చేయలేనటువంటి నా అనేటటువంటి మనుషులు దూరం అవటం వల్ల ఈ పంచాయతీ తీసుకెళ్ళి మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటూ పెట్టే పరిస్థితి కూడా లేదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటే కనుక మీరు చేసుకుంటూనే పోయారు. లవ్ మ్యారేజ్ అగైనెస్ట్ ఎవ్రీబడి, ఇష్టం ఉన్నటువంటి వాళ్ళని దూరం పెట్టేశారు. సో ఆవిడ ఇంకా రెచ్చిపోయింది, మీరు చెప్పుకోవటానికి లేదు. ఇటువంటి పెద్ద దిక్కు ఉండేటటువంటి ఈ వేదిక మీద ఒక పరిష్కారం దొరికేటటువంటి వేదిక మీద మనం వెళ్దామంటే సై అంటే సై అన్నటువంటి అమ్మాయి బస్సు ఎక్కలేదు. అంటే దొంగతనం చేస్తేనే రాకుండా పోతాం. సో కాబట్టి ఏంటంటే మేము చూడకుండానే అన్ని ఆధారాలు చూసిన ఫీలింగ్ మాకు కలుగుతుంది. మేము చూడకుండానే ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ అనేది పూర్తి స్థాయిలో పరిశీలించినట్టుగా అనిపిస్తుంది. ఇక ముందు మీరు చేయవలసింది ఏంటంటే, సార్ మీరేం చెప్తారు, మేడం మీరేం చెప్తారు, ఇంకో 100 ఆధారాలు చెప్పడం అనేది కాదు, మీ మనస్సాక్షి మీకు ఏం చెప్తుందో చెయ్యండి. ఇంకా మీరు ఒక 40 సంవత్సరాలన్నా బతుకుతారు, చెప్తున్నాను ఉదాహరణకి. ఇంకా ఎంత చండాలం చూస్తూ బతుకుతారండి, నాకు కూడా అదే ఫీల్ అవుతుంది. ఇంకా ఎంత చండాలం చూస్తూ బతుకుతారు. 3 పిల్లలకు ఒక తల్లి కావాలి, 3 పిల్లలకు ఒక తల్లి కావాలి, 3 పిల్లలకు ఒక తల్లి కావాలంటే కనుక భార్య వద్దా? మా చెల్లె కూడా అదే మాట అన్నది. వినండి, నా మాట వినండి. మీ చెల్లి అదే అంటాడు, మా ఇంట్లో ఉన్న నా 7 సంవత్సరాల కొడుకు కూడా అదే అంటాడు, కానీ మీరు తప్ప అందరూ అదే అంటారు. మేము అనేది ఏంటంటే ఒకటే నిర్ణయం తీసుకోండి. 4 వేదికల దగ్గరికి వెళ్ళటం, ఆవిడని మార్చాలనేటటువంటి ప్రయత్నం చేయటం, ఆవిడకి క్షమాభిక్ష పెట్టడం అనేది కాదు, ఆవిడ్ని విడిపించుకోవటం, బయటపడటం అన్నది ఎలాగ. ఎందుకంటే కనుక నేను ఒక మాట చెప్తున్నాను, అన్ని ఫేసెస్ అయిపోయినాయి, ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ ఫేస్ ఒకటే మిగిలింది. అదేంటో తెలుసా, మిమ్మల్ని ఎలిమినేట్ చేయటం. అది తొందరలోనే జరుగుతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన వాయిస్ రికార్డింగ్ మీ దగ్గర ఉంది, అదొక పెద్ద ఆధారం. మీకు ఆ ఆధారం పట్టుకుని మీకు ఒక రిస్క్ ఉంది అనేటటువంటి దానికి ప్రూవ్ చేసి వాళ్ళని చిక్కుల్లో పెట్టగలిగేటటువంటి సత్తా మీ దగ్గర ఒక ఆధారం ఉంది. ఇప్పుడు మీరు తల్లి కావాలి, మంచి తల్లి కావాలి అని ఆలోచిస్తున్నారు, కానీ రేపొద్దున ఆ పిల్లలకు ఒక తండ్రి లేనటువంటి పరిస్థితి వస్తుంది. వీళ్ళిద్దరూ మూకుమ్మడిగా మీ మీద దాడి చేసి చంపించితే కనుక ఆ పిల్లలకు ఒక మంచి తండ్రి పోతాడు, ఒక అవసరం లేనటువంటి, ఒక ఆలోచన తక్కువ ఉన్నటువంటి ఒక తల్లి మిగిలి ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి జాగ్రత్త అనే నిర్ణయం మేము ఇంత బలంగా నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే యూజువల్గా మేము ఎప్పుడు కూడా కుటుంబాన్ని కలపాలనేటటువంటి ప్రయత్నం చేస్తాను. పిల్లలకు ఒక మంచి తల్లి తండ్రి కావాలనే ఉద్దేశంతో కుటుంబాలను కలిపేటటువంటి ప్రయత్నమే మేము ముమ్మాటికి ఎప్పుడు కూడా 100% ఎన్నో సంవత్సరాలు బట్టి మనం చేస్తాం. కానీ ఎప్పుడైతే కనుక ఈ చేతులు దాటేటటువంటి పరిస్థితి వస్తుందో అప్పటికి కలిపితే కనుక ఇటువంటి కుటుంబాన్ని మేము చేసేటటువంటి పాపం కింద మారిపోతాం. సరే ఆవిడ వెళ్ళట్లేదు, ఆవిడని ఎలా విడిపించుకోవాలి, ఎలా వదిలించుకోవాలంటే కనుక దానికి ఎప్పుడు లాయర్ మేడం చెప్తారు. కానీ నా నిర్ణయం అయితే మాత్రం ఇక్కడ కలిసి ప్రయాణం చేయడానికి, సుఖ సంతోషాలతో ప్రయాణం చేయడానికి ఇక్కడ ఎటువంటి ఎవిడెన్స్ లేదండి. దానికి పైపెచ్చి ఏంటంటే మీ ప్రాణానికి హాని కూడా ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్. మేడం, మోర్ దాన్ 15 ఇయర్స్, మోర్ దాన్ 20 ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్లో మహిళ తప్పు చేసిన సపోర్టు ఆవిడకే వెళ్తుంది, వెళుతుంది.
ఎందుకంటే అప్పటికి మ్యారిటల్ రిలేషన్ మ్యాక్సిమం కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. పిల్లల వయసు 17-18కి వచ్చేసారు. డెసిషన్ తీసుకునే రేంజ్లో ఉన్నారు. ఇంకో పిల్లాడు చిన్న పిల్లాడు. ఇక్కడ అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి భార్య. కర్మ ఏంటంటే పిల్లల కోసం సర్దుకుంటున్నానండి 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి అని సర్దుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఇంకొక అవకాశం ఈరోజు వచ్చింది. ఆవిడకి ఫోన్ చేసాం, వస్తానని బస్సు దాకా వచ్చి తప్పించుకొని పారిపోయింది. ఒకవేళ అమ్మాయి ఇక్కడికి వస్తే ఇప్పటిదాకా నీ హస్బెండ్ నీ పిల్లల కోసం నీ కోసం ఆలోచించాడు, ఇక నుంచి ఆలోచించడు. మేము ఆలోచించేవాళ్ళం. ఈ రోజున మాకు ఒక ఛాన్స్ ఇస్తే, ఎందుకంటే తప్పు చేసి ఎక్కడా కూడా అమ్మాయి కాళ్ళు పట్టుకుని బతంలాడలేదు, క్షమించమని అడగలేదు, ఇంకెప్పుడు జీవితంలో ఈ తప్పు చెయ్యను అని చెప్పలే. అయిపోయింది ఏదో అయిపోయింది, వదిలే, ఇక నుంచి జరగదులే వేరు, జరగదు అని నమ్మకం కలిగించడం వేరు. ఎందుకంటే లవ్ మ్యారేజ్లో అబ్బాయి జీవితం సర్వనాశనం అయింది. భార్య కోసం తల్లిదండ్రులను వదులుకున్నాడు, సిస్టర్స్ని వదులుకున్నాడు. ఒక మహారాణిలాగా బయటికి తీసుకొస్తే మహారాణిలాగా చూసుకున్నాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయిని ఆ రేంజ్లో చూసుకుంటే ఈ రోజున ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఓహో తల్లిదండ్రుల్ని అక్క చెల్లెల్ని కాదనుకుని బయటకు వస్తే భార్యలు జీవితకాలం కలిసి ఉంటారా లేదా అని డౌట్ ఉందిరా బాబు. 2 ట్రెండింగ్లో ఉన్న టాపిక్ హస్బెండ్ని లేపే అక్రమ సంబంధాలు ఉంటాయి. అవి ఇక్కడ పర్టికులర్ నడుస్తున్నాయి. ఈ రోజున ఈ స్టేజ్ మీద మీ ఆవిడకి చెప్తున్నా, నీ పేరు మేము మాట్లాడట్లేదమ్మా, నేను మాట్లాడట్లేదు. ఎందుకు అంటే నీ పిల్లల మీద ఉన్న గౌరవంతో. అతనికి ఏం జరిగినా అతనే సూసైడ్ చేసుకున్న తల్లి మీకు ఒక ఆయుధం ఈ వీడియో. ఆవిడ అక్రమ సంబంధం వల్ల అతని జీవితం సర్వనాశనం అవుతుంది. అతనికి నీ లవర్ ద్వారా కానీ నీ పిల్లల ద్వారా కానీ నీ ద్వారా కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ ఏది జరిగినా మీరందరూ బాధ్యులే. ఈ వీడియో పెట్టుకోండి. మేడం ఇక్కడ ఈయన కష్టం చెప్పాడు ఇక్కడికి వచ్చి. ఇది మీరు ఎక్కడ చెప్పినా నమ్మరు. కొన్ని కోట్ల మంది ముందు చెప్పారు. మా వీడియోలు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సాక్ష్యం. ఇతను నిజం చెప్తున్నాడు. ఒక వ్యక్తి చచ్చిపోకుండా, ఒక వ్యక్తి మర్డర్ అవ్వకుండా అక్రమ సంబంధాల వల్ల ఈ రోజున ఈ వీడియో అతనికి సేవ్ చేయడం కోసం ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి తల్లి. ఇది మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది అవకాశం వచ్చేది కదా, ఎందుకంటే ఆ గ్రూప్ వరకే. ఇది ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఈ కేసులో మేజర్ విలన్స్ పిల్లలు. మేడం ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తి అమ్మ అయిపోవడం వల్ల, అదే నాన్న అయితే తోలు తీసేసేవాళ్ళు, ఈ పాటికి పంచాయతీలు పెట్టేసేవాళ్ళు, అన్నీ అయిపోయేవి, జైలుకు కూడా పంపించేవాళ్ళు నాన్నే. కానీ అమ్మ అయిపోవడం వల్ల పరువు అవసరం, పరువు కోసం అమ్మ వెనకాల నుంచున్నారు. ఈ రోజున ఆయన ఒక అడుగు ముందుకు వెయ్యాలి అంటే అక్కడ గోడగా ఉన్నదే భార్య అక్రమ సంబంధం కాదు, పిల్లలు. ఏ పిల్లల కోసం అయితే ఈయన ఆలోచించాడో ఆ పిల్లలు ఈ రోజున గోడలాగా నుంచున్నారు అమ్మకి సపోర్ట్గా. తిరిగింది అయితే ఏంటి నాన్న, నోరు మూసుకొని సర్దుకుని మూలపడి ఉండు, ఉంటే ఉంటుంది లేకపోతే లేదు, నువ్వు తింటే తిను లేకపోతే లేదు, మా కోసం మీరు ఉండాల్సిందే అని వాయిస్ రేస్ చేసి అడిగే రైట్స్లో నీ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీ స్వార్థం కోసం మీరు ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది, అయిపోయింది. భార్య కోసం, పిల్లల కోసం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా, అది జెంట్ అయినా లేడీ అయినా, వాళ్ళు పనిష్మెంట్ పడాల్సిందే. ఏంటి ఈ కేసులో పనిష్మెంటు? పరువు. మీ వదిన అంటే మీ భార్య ఏ పరువు కోసం అయితే నోరు మూసుకొని సర్దుకో అంటుందో, నీ పిల్లలు ఏ పరువు కోసం అయితే సర్దుకో అంటున్నారో ఆ విషయం బయటికి రావాలి, బయటికి రావాల్సిందే. మీరు ఇల్లు కోసమో పిల్లల కోసమో పరువు కోసమో ఆ ఇంట్లో ఉంటే నోరు మూసుకొని సర్దుకోండి. ఆయన గోడ దూకి వస్తాడు, మీరు బయటికి వెళ్ళి డోర్ వేసుకోవాల్సిన పరిస్థితులు భవిష్యత్తులో వస్తే దానికి ప్రిపేర్ అయితేనే వెళ్ళండి. సూసైడ్లు చేసుకున్నారంటే చంపేస్తాం మేమే వచ్చి. మేడం నేను ఒక విషయం చెప్పొచ్చా? అయితే వీళ్ళ విషయం ఏంటంటే వీళ్ళ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మేడం, వాళ్ళ అమ్మ నాయన మీద ఆస్తి కేసు పెట్టిందట. ఆమె అన్నయ్యని అడిగిందట, మనము ప్రాపర్టీ కోసం కేసు పెడదామని అడిగిందట. అడిగితే నువ్వు ఇష్టమనే కదా నేను తీసుకొచ్చుకున్నా, వాళ్ళ ప్రాపర్టీస్ నాకెందుకు. రెండో టాపిక్ మేడం అయితే వాళ్ళ ఆస్తి మనకెందుకు, మనకు అన్నీ ఉన్నాయి కదా, మనకు పొలం ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి కదా. మీ అన్నయ్య ఉన్న ఉత్తముడా? అన్నాడట. అట్లా ఎందుకు అన్నాడో తెలియదు, కానీ అన్నయ్యకు తెలియకుండా అదే పర్సన్ తోలుకుపోయి వాళ్ళ మీద కేసు వేసిందట. అమ్మ నేను ఒక టాపిక్ మాట్లాడుతున్నాను, ఏమన్నా ఉపయోగం ఉందా నువ్వు మాట్లాడిన దాంట్లో? అదే అమ్మాయి హక్కు,
పుట్టింటి దగ్గర నుంచి ఏ ఆస్తి తెచ్చుకుంటుందా తెచ్చుకోదా అమ్మాయి హక్కు. భర్త సపోర్ట్ చేయనప్పుడు ఆ అమ్మాయి ఎవరినైనా పట్టుకుని వెళ్ళి వేసుకుంటది. ఆ విషయము అన్నయ్య మీద కప్పుతుంది వాళ్ళు అట్లా అని. వచ్చినా ప్రాబ్లం లేదు తల్లి. ఆ అమ్మాయి హక్కు కోసం పోరాడుతుంది, ఆస్తి హక్కు కోసం. ఇక్కడ మనం పోరాడుతున్నది క్యారెక్టర్ కోసం, ఒక భార్యగా అమ్మాయి రైట్స్ కోసం. వాళ్ళు ఏమంటారు, భర్త దగ్గరుండి వేయించాడు అయితే గట్లా అని అయితే ఏంటమ్మా, భర్త దగ్గరుండి వేయించాడు. ఒకవేళ ఈవిడికి అక్రమ సంబంధమే లేదు, భర్త దగ్గరుండి వేయిస్తాడు. ఆ ఫైటింగ్ చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు కుళ్ళిపోయి అల్లుడు ఇట్లా చేశాడు, లవ్ మ్యారేజ్ అని ఇప్పుడు ఆస్తి అడుగుతున్నాడు, ఏ రకంగా మేము ఆస్తి ఇస్తాం, ఈ నేదన చేసేద్దామంటే అలా ఆవిడ కాపాడుకునేది. కానీ ఇక్కడ విలను ఆవిడ, ఆస్తి తగాదా కాదు. ఈయన మంచోడే, ఆ విషయం కూడా రివీల్ అయిందిగా. ఆస్తి ఈయన అడగల, ఇది కూడా క్లియర్గా నీకు కావాల్సింది అదే. 2, ఈ విషయంలో మీకు ఇందాక మాట్లాడాను, మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. మీరు అతనికి సపోర్ట్గా ఉండండి అంతే, మాట్లాడొద్దు, మేడం డెసిషన్ తీసుకోవద్దు, సలహా అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే మీరే విలన్స్ అని ఆవిడ ఫీలింగ్. అమ్మాయి అలాగే మాట్లాడుతుంది. నువ్వు అతన్ని కాపాడు, ఒక దేవతవి అంతే. సలహాలు ఇచ్చే న్యాయ దేవతవావు మాకు. ఎందుకంటే ఆయన కాపురం ఆయన ఇష్టం. ఆయన 5 ఏళ్ల నుంచి ఆయన గొయ్యి ఆయన తవ్వుకొని కూర్చుంటే, అన్న అది గొయ్య నుయ్యి అయిపోతుంది రా అని అంటే, నువ్వే నుయ్యి తవ్వుతున్నావని అందరూ వచ్చి నీ మీద ఎక్కుతారు. అర్థమవుతుందా? మీకు ఇందాక ఒక మాట చెప్పా, లౌకింగ్ అమ్మ, మీరు డెసిషన్ తీసుకోకండి, వీళ్ళు కలిసి ఉండాలా కలిసి ఉండకూడదా మీకు అనవసరం. అన్న వచ్చి చెల్లి ఒక పూట భోజనం పెట్టండి. అమ్మ నాకు ఉండడానికి ఇల్లు లేదు అన్న, ఉండు ఓ జాబ్ దొరికేదాకా. ఇది మీరు చేయాల్సింది. కేసులు వేసింది అన్న, మేము ఉన్నాం పర్వాలా, ధైర్యంగా ఉండు. కలిసి ఉండాలా వద్దా ఆయన ఇష్టం. మా దగ్గరకు వచ్చాడు కాబట్టి మా హక్కు చెప్పడం, అది ఫాలో అవుతాడా లేదా అని కూడా ఆయన ఇష్టం. అర్థమవుతుందా? సార్ మీకు చెప్పేది ఏంటంటే, వీళ్ళెవ్వరికీ సంబంధం లేదు, మీకు మాత్రమే సంబంధం. మీకున్నవి 2 ఆప్షన్స్. అక్రమ సంబంధాలు పెట్టుకున్న మహిళలు 1కి 100 సార్లు ఆలోచించండి. మీ పరువుల కోసం భర్తల్ని చంపేస్తున్నారు, ఈ మధ్య పాతి పెట్టేస్తున్నారు, వీడియోలు చూసుకుంటున్నారు, టైం పాస్ చేస్తున్నారు. అమ్మ ఎంతో కష్టపడితే వచ్చిన చట్టాలు పోతున్నాయి. వీళ్ళ కోసం చట్టాలు వచ్చినాయి అంటే, వస్తే త్వరలో మీ చేతులారా చేసుకుంటున్నారు. ఎప్పుడు జెంటు లేడీ ఈక్వల్ కాదు. వీళ్ళకి రైట్స్ వచ్చినాయి అంటే మళ్ళీ ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు లేడీస్. ఎన్నో ఏళ్ల తర్వాత పైకి వచ్చి ఈక్వల్గా కూర్చుంటే చాలా ఫాస్ట్గా మీ గొయ్య మీరే తవ్వేసుకుంటున్నారు మహిళలందరూ. సుప్రీంకోర్టు చూస్తూ ఊరుకోదు, ల్యాండ్ ఆర్డర్ చూస్తూ ఊరుకోండు, చట్టాలు యాక్ట్లు చేంజ్ అవుతాయి. వీళ్ళకి ఒక్క వాయిస్ రేజ్ అయ్యే చట్టం వచ్చిన 100 లేడీస్ కేసులతో సమానం అవన్నీ. అవి కంట్రోల్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు పడితే చాలా ఫాస్ట్గా సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇలా జరిగితే లేడీస్ కూడా వాళ్ళకి ఫేవర్గానే మాట్లాడాలి. లేడీస్ వాళ్ళ ఫేవర్గా మాట్లాడడం కాదు, న్యాయానికి ఫేవర్గా మాట్లాడాలి, నిజానికి ఫేవర్గా మాట్లాడాలి. మేము మాట్లాడుతున్నాం, అర్థమవుతుందిగా. రిక్వెస్ట్ ఈ ఎపిసోడ్ ద్వారా, దయచేసి మహిళలు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు మీ లైఫ్ ఏదో మీరు చూసుకుని భర్తకు మ్యూచువల్ డైవర్స్ ఇవ్వండి, మీకేం రావాలో అవి తీసుకోండి. అంతేగాని న్యాయ పోరాటాలు చేస్తూ ఫాల్స్ కేసులు వేసుకుంటూ కూర్చోవడం, లేదా పాపం వాళ్ళని డ్రమ్ముల్లో వేసి కుక్కర్లో వేసి చంపేస్తానంటే చట్టాలు చాలా ఫాస్ట్గా వస్తే నిజాయితీ ఉన్న లేడీస్ ఎవరు మిమ్మల్ని వదలరు. సార్ మీ విషయానికి వస్తే, మీకు ఎప్పుడు ఏం జరిగిద్దో మాకు తెలియదు. మీరు మంచోళ్ళో అమాయకులో చేతకాంతనమో పిల్లల కోసమో సొసైటీ కోసమో సర్దుకున్నారు. మీకున్నవి 2 ఆప్షన్స్. ఒకటి, సర్దుకుంటే మీ పిల్లలతో మాట్లాడి, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు మీ వైపు ఉండాలి, వీళ్ళెవరో మీ వైపు ఉండడానికి పనికిరారు. వీళ్ళంతా బయట వాళ్ళు, చుట్టాలు. మీ వైపు ఉండాల్సింది మీ పిల్లలు. అరే మీరేం చేయమంటారు చెప్పండి, నేను సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే అత్త వచ్చి కాపాడింది నన్ను, నేను ఉండలేకపోతున్నాను నాన్న ఇంట్లో. పిల్లల డెసిషన్ ఫైనల్. అడిగారు, నాన్న నువ్వు ఎట్లయినా సర్దుకుని ఉండాల్సిందంటే, సరే నాన్న మీరందరూ ఉండండి, నా దారి నేను చూసుకుని పోతానని జంప్ అయిపోండి, వేరే స్టేట్ వెళ్ళి మీ లైఫ్ మీరు బతకండి, అక్కడ ఏ పని చేసుకున్నా బతకగలరు. 2వ ఆప్షను, బయటకు వచ్చేసేయండి, ఆ ఇల్లు మీకు రాదు గుర్తుపెట్టుకోండి, ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 20 ఏళ్ల కాపురం, తప్పు చేసిందో ఒప్పు చేసిందో పిల్లలు ఆవిడ దగ్గర ఉంటున్నారు కాబట్టి పిల్లల కోసం ఆ ఇల్లు అలాగే ఉంటుంది. ఆ ఇల్లు వాళ్ళ పేరు మీద రాయడం కుదరదు, వాళ్ళు అమ్ముకోలేరు, ఉన్నంతకాలం జీవితకాలం ఉండగలరు. మీకు స్వేచ్ఛ కావాలి, మీకు ఫ్రీడమ్ కావాలి, మీకు అమ్మయ్య బాబు ఈ దరిద్రం వద్దు, నేను బతకాలరా బాబు గంజి తినన్నా అని అనుకుంటే మీరు బయటికి రండి. మీ అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటారో, బయటికి వెళ్ళి వేరే ఇల్లు తీసుకొని రెంట్కి తీసుకొని ఉంటారో ఉండండి. ఈవిడేమన్నా ఫాల్స్ కేసులు వేయడానికి ముందుకు వస్తుంది. 498 డొమెస్టిక్ వైలెన్స్. మీ దగ్గర ఉన్న వీడియోలు, ఇది టెలికాస్ట్ అయితే ఇది పెట్టుకోండి, న్యాయ పోరాటం చేయండి. ప్రతి చోట మీకు గవర్నమెంట్ అడ్వకేట్ని ప్రొవైడ్ చేస్తారు జడ్జెస్ని అడిగితే. అక్కడే ఉండి న్యాయ పోరాటం చేయడం,
పిల్లలకి ఏ రోజన్నా కష్టం వస్తే మీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తారండి. వాళ్ళకి నిజం తెలుసు. మీరు తెగిచ్చిన రోజున వాళ్ళకి అర్థమవుతుంది. ఓ అమ్మ ఎంత తిరుగుబోతా, అర్థమవుతుందా? పోయిన పరువు ఎలాగో పోయింది. ఇంకా పరువు ఎవరి దగ్గర ఉంటే వస్తుంది వాళ్ళకి? మీ దగ్గర ఉంటే. మీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. ఈలోపు మీరు ఏదైనా పని చేసుకొని సంపాదించుకొని రూపాయి దాచుకోండి. పిల్లల్ని అసహించుకోకండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఈరోజు అమ్మ వైపు ఉన్నారు, వాళ్ళు ఏదో తప్పు చేశారని కదా, వాళ్ళకి తెలియదు. అమ్మ వైపు ఉంటే అమ్మ కొంచెం డామినేటింగ్గా ఉంది, ఆ అమ్మ వైపు ఉంటే నాన్న కూడా నోరు మూసుకొని ఉంటాడేమో అని. నాన్న ఎప్పుడైతే డామినేటింగ్గానో ధైర్యంగానో ముందుకెళ్తాడో, నాన్న పక్కన క్యారెక్టర్ ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా పిల్లలు మీ దగ్గరకు వస్తారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ జంప్, సెకండ్ ఆప్షన్ నోరు మూసుకొని సర్దుకోవడం, పూర్తిగా సర్దుకోవడం. ఇక ఆవిడ ఎవరిని తెచ్చుకున్నా మీరు ఊరుకోవాలి, అడగొద్దు, హక్కు లేదు. వాళ్ళే 4 పీకుతారు, తన్నులు తినండి, సర్దుకోండి, పిల్లల కోసం వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి, వెళ్ళిపోతారు. మూడో ఆప్షన్ బయటకు వచ్చేయండి, న్యాయ పోరాటం చేసుకోండి. ఒకవేళ ఆవిడ కేసులు వేస్తే మీరేమీ వేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గరకు వచ్చి ఏదైనా గొడవ పడితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఓకే, ఈ ఆప్షన్స్లో మీకు ఏది కంఫర్టో అది చూసుకోండి సార్. దయచేసి సూసైడ్ చేసుకోకండి. ఎందుకంటే పాపం జెంట్స్ ఇట్లా మహిళల అక్రమ సంబంధాలు, భార్యల అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకి చట్టం ప్రొటెక్షన్ ఇవ్వట్లా. ఇంకా ఇవి ప్రూవ్ చేయాలంటే కూడా తలనొప్పే. మేమేదో అనేస్తాం కానీ ఇక్కడ మేమంటే ఏదో గబుకుని మాట్లాడు, కోర్టు దాకా వచ్చేసరికి ప్రతిదానికి ప్రాపర్ ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ ఆ పోరాటానికి 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఎగిరిపోతున్నాయి. దానికి తగ్గ లాయర్ దొరకకపోతే ఇంకా టెన్షన్ అవుతుంది. సో కాబట్టి మీరు పెద్దగా లీగల్గా దిగే అవసరంలా. ఆవిడ ఏదైనా వేసుకుంది అనుకోండి రాంగ్ కేసెస్ ఏమన్నా, మీరు వెళ్ళి న్యాయంగానే చెప్పండి, న్యాయ పోరాటం చేయండి. ఆవిడతో కలిసి ఉంటే మీకు వచ్చే టెన్షను 80%, 100% కూడా అవ్వచ్చు, నాకు తెలియదు. ఎందుకంటే ఏ రోజు ఏం చేస్తారో తెలియదు. ఈ విషయం రిపీటెడ్గా జరిగితే ఇవాళ ఏం కలిపి పెడుతుందో. భోజనంలో కలిపి పెట్టడానికి కూడా మహిళలకు బోలంత అవకాశం ఆ అమ్మాయికి, మిగతా వాళ్ళు కాదమ్మా. అదే బయటకు వస్తే మీకు ఒక 20% రిస్క్ ఉంది. భార్య ఉండదు, పిల్లలు ఉండరు, ఇన్ని సంవత్సరాలు నిలబెట్టుకున్న కోట మీ సామ్రాజ్యం ఉండదు, లీగల్గా కొంత టెన్షన్స్. ఇవి 20%. టెన్షన్ 2 చోట్ల ఉంది. ఏది తక్కువ టెన్షన్ అనేది డిసైడ్ అవ్వండి. డెసిషన్ పూర్తిగా మీదే. మీ సిస్టరో మేమో చెప్పట్ల. 3 ఆప్షన్స్ చెప్పాను, మీకు ఏది కంఫర్టో అది చూసుకోండి. థ్యాంక్ యూ మేడం. అదండి, అర్థమైందిగా. జాగ్రత్త. నమస్తే అండి. థ్యాంక్ యూ. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Thank you. మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.